అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి, విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని 2వ సమూహంలోకి అందరికీ స్వాగతం. ఈ రోజు మనం మహాభారతం గురించి నిన్నటి తరగతిలో నేర్చుకున్న దాన్ని కొనసాగించబోతున్నాము. తరగతి ప్రారంభానికి ముందుగా దేశమాతను కొలుస్తూ తరగతి ప్రార్థన చేస్తూ మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. తరగతి ముందు వందే మాతరం చెప్పవలసిందిగా మైథిలి గారిని కోరుతున్నాను. మైథిలి గారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. ప్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. మైథిలి గారు, ఝాన్సీ ప్రసాద్ గారిని తరగతి ప్రార్థన చేయవలసింది. ముందుగా ఒక నిమిషం ధ్యానం. మూడు సార్లు ఓంకారం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠ్యరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురో పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురోః మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.
असतो मा सद्गमय नागराज तमसो मा ज्योतिर्गमय मृत्योर्माम् अमृतंगमय ओम शांति शांति शांतिः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः हरिः ओम హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు ఝాన్సీ ప్రసాద్ గారు. ఇప్పుడు తరగతి ప్రార్థన అయింది. మనకి తరగతిని మొదలు పెట్టవలసిందిగా డాక్టర్ కరణం నాగరాజారావు గారిని కోరుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరికీ నమస్కారము. నిన్నటి రోజు మనము మహాభారత ప్రాశస్త్యాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాము. అందులో మనం ఏం చెప్పుకుంటూ వచ్చామంటే ధర్మాన్ని పెద్ద పీఠం వేసినటువంటి గ్రంథము మహాభారతము. మహాభారతాన్ని గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. మహాభారతం ఎలా పుట్టింది, మహాభారతం ఎలా ఆ వేదవ్యాసుని తన మస్తిష్కంలో ఎలా మహాభారతాన్ని అంతా నిర్మించుకున్నాడు, తర్వాత మన గణపతి సహాయంతో అతను ఎలా గ్రంథాన్ని రచన జరిగిన తర్వాత దాన్ని ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, వైశంపాయనుడు ఎలా తీసుకొచ్చాడు, తర్వాత వైశంపాయనుడి తర్వాత ఉగ్రశ్రవుడు ఉన్నటువంటి సూతుడు ఎలా శౌనకాది మహర్షులకు చెప్పాడు, తర్వాత ఎలా అది లోకంలో ప్రచారం అయింది అన్నటువంటి విషయం చెప్పుకున్నాం. తర్వాత మహాభారతంలో ఉన్నటువంటి గొప్పదనము ఏమిటి, ఎందుకు మహాభారతాన్ని చదవాలి, మన ధర్మ మూలాలు అక్కడ ఉన్నాయి కదా అన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి అందులో ధర్మానికి పెద్దపీట వేశారు అన్నటువంటి విషయం మీద ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ సందర్భంలో చాలా విషయాలు ఉటంకిస్తూ వచ్చాము మనం. ఎందుకంటే మహాభారతంలో అక్కడక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు, ఆ సన్నివేశంలో ధర్మానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అన్నటువంటి విషయము చెప్పుకుంటూ వచ్చాము. ఈ నేపథ్యం తర్వాత మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటివి, కొన్ని ట్రెడిషన్స్ అంటాం కదా, అనూచానంగా వస్తున్నటువంటి ట్రెడిషన్స్, అది అప్పుడు మహాభారత కాలంలో ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ ఇప్పటికి కూడా మనం ఎందుకు దాన్ని అలాగా అనుసరిస్తూ వస్తున్నాము, ఆ ట్రెడిషన్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, ఈ విషయాలు కూడా కొన్ని ట్రెడిషన్స్ కూడా మనము ఉదాహరణ రూపంలో చెప్పుకున్నాము. ఇదంతా చెప్పుకున్న తర్వాత కొన్ని ప్రశ్నలు అందులో మనకు ఉత్పన్నమయ్యాయి. పర్టికులర్గా మనకు వాసుదేవమూర్తి గారు అనుకుంటాను, ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు అనమాట. ఆయన ఏమడిగారంటే, నేను ఈ రోజు క్లాసులో ఏం చెప్పాలి అనుకుంటుండేటువంటి సందర్భంలో వారు ఆ ప్రశ్నలు అడిగి దాన్ని నాకు ఇంకా సులభం చేశారనమాట. ఏమిటంటే, మహాభారతంలో చదవడం ఒక రకము, మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు చదవడం ఒక రకము, ధర్మం వేరే ధర్మ సూక్ష్మం వేరే. ఆ విషయం కూడా నిన్న సూచాయింపుగా మనము చెప్పుకున్నాం. ఏమిటంటే ధర్మము ధర్మ సూక్ష్మము ఏమిటంటే, ఒక్కొక్కసారి వేదములో చెప్పినటువంటి ధర్మాలను ప్రతిపాదించడానికి ఇతిహాసాలు అన్నట్టు పుట్టుకొని వచ్చాయి. ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఇవన్నీ వేదంలో చెప్పినటువంటి అంశాలనే సాధారణ ప్రజల కోసం చెప్పడానికి కోసం ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ వచ్చాయి. వేదోపబృంహణార్థాయ అని వాల్మీకి రాస్తారు, అలాగే వ్యాసుడు కూడా అలాగే రాస్తారనమాట. నేను వేదములో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం, సాధారణ ప్రజలు చెప్పడం కోసం ఈ ఉద్గ్రంథాన్ని రచించాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పుకుంటారు. సో వేదంలో ఉన్నటువంటి అంశాలే ఇక్కడ కూడా ఉంటాయి. అందువల్లనే మహాభారతం పంచమ వేదం కూడా నిన్ననే చెప్పుకున్నాము. మరి అలాంటి సందర్భంలో కొన్ని ధర్మాలు ఎలా ఉంటాయంటే, ఒక ధర్మానికి ఇంకొక ధర్మానికి
ఒక్కొక్కసారి సంఘర్షణగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనం వ్యక్తిగ జీవితంలో మనం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక ధర్మాన్ని పట్టుకొని మనం ఈ ధర్మం గొప్పది అనుకుంటుంటాం. కానీ ఆ ధర్మం గొప్పదా కాదా అన్నటువంటి విషయం సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి, కానీ సందర్భాన్ని లేకుండా ఉపయోగించడానికి లేదు. అది ధర్మ సూక్ష్మము అంటాము. ధర్మ సూక్ష్మం అంటే నీకు ఒక వ్రతం ఉండొచ్చు, వ్రతము ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక పట్టుదల ఉండొచ్చు, ఇది ఇలాగే చేస్తాను నేను సత్యమునే పలుకుతాను అన్నటువంటి వ్రతం నీకు ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సత్యం వల్ల హింస అన్నటువంటిది జరుగుతుంది. ఆ హింస జరిగినప్పుడు ఆ సత్యం కాదు అన్నటువంటి విషయం మహాభారతంలోని చిన్న కథను కూడా నిన్న చెప్పుకున్నాం మనం. సో అలాంటి సందర్భం ఇలాంటి చెప్పుకునేటువంటి సందర్భంలో నిన్నటి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, కొన్ని ప్రశ్నలు నాకు గుర్తున్నటువంటి ప్రశ్నలు 2-3 మాత్రం గుర్తున్నాయి, మిగిలినవన్నీ గుర్తులేదు. ఎందుకంటే ఈ మెమరీ అన్నటువంటి తగ్గిపోతుంది, ప్రశ్నలు అన్ని గుర్తులేవు, కొన్ని ప్రశ్నలు గుర్తున్నాయి. ఏమిటంటే, ధర్మరాజు ధర్మము ఉంది అని మీరు అంటున్నారు, ఆయన ధర్మమూర్తి, ధర్మము రాముడు ఎలాగైతే రాము విగ్రహవాన్ ధర్మ అని అక్కడ ఎలాగ రాముడు ధర్మమూర్తియో అలాగే ధర్మరాజు ఉన్నటువంటి వ్యక్తి మహాభారతంలో ప్రధాన పాత్ర వహించినటువంటి వాడు, అతను కూడాను ధర్మంలో ఉన్నాడు అని మీరు చెప్తున్నారు. కానీ ఆయన జూదము ఉన్నటువంటిది సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం కదా, అలాంటి వ్యసనంలో ఎందుకు అతను బానిసయ్యాడు? అతను వ్యసనపరుడు కదా, మరి అది ఎంతవరకు ధర్మము అని ఒక ప్రశ్న అడిగారనమాట. దీన్ని చెప్పుకుంటూ వస్తాం. మొదట ధర్మరాజు వ్యసనపరుడా కాదా అన్నటువంటిది మనకు ప్రశ్న. ఇప్పుడు దీన్ని ధర్మ సూక్ష్మము చెప్పుకోవాలి, తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ కథ కూడా కొద్దిగా చెప్పుకోవాలి మనము. ఈ ధర్మరాజు వ్యసనపరుడా కాదా అని తెలుసుకోవాలంటే మహాభారతంలో మన చాలా మందికి తెలియనటువంటి చిన్న కథ ఉంటుంది. చిన్న కథ అంటే జరిగినటువంటి కథ. ఏమిటంటే, మనకు ఆ సినిమాల్లో అలాంటి ప్రదేశాల్లో ఈ కథ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకును. మన తెలుగులో ఉన్నటువంటి కొన్ని సినిమాలు, రామారావు గారు తీసినటువంటి సినిమాల్లో సుమారుగా మహాభారతంలోని కథలన్నింటినీ అతను తీసేశాడు, ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ తీశాడు. కానీ ఇలాంటి కొన్ని ఘట్టాలను ఆ కథల్లో మనకి ఎక్కడా కనపడదు. శిశుపాల వధ మనకు సినిమాల్లో కనిపిస్తుంది. శిశుపాల వధ జరిగింది మనకంతా తెలిసి. ఎప్పుడు జరుగుతుంది? రాజసూయ యాగం ధర్మరాజు చేస్తారు. ధర్మరాజు రాజసూయ యాగం ఎందుకు చేస్తాడు? అంటే రాజసూయ యాగంలో చేసినప్పుడు ఆ శిశుపాలుడు ఉన్నటువంటి వాడు చనిపోవాలన్నమాట. అలాంటి వ్యక్తులందరూ పెద్ద వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళంతా, జరాసంధుడు చనిపోవాలి, శిశుపాలుడు చనిపోవాలి, ఇలాంటి వాళ్ళంతా. తర్వాత ఇతను ఎవరు, మన అతను ఎవరప్పా, ఇతను ఎవరు, ఏకలవ్యుడు చనిపోవాలి. ఇలాంటి వాళ్ళంతా చనిపోతే గానీ సవ్యంగా రాజసూయ యాగం జరగడానికి కుదరదు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఏకలవ్యుడిని చంపేస్తాడు, అది వేరే యుద్ధంలో చంపేస్తాడు, అది సరిపోతుంది. మరి జరాసంధుని చంపాలి, మరి శిశుపాలుడు అన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఇలాంటి దుష్ట శక్తులందరినీ చంపేస్తే గానీ రాజసూయ యాగం అన్నటువంటిది నిర్విఘ్నంగా జరగదు. అందువల్ల రాజసూయ యాగం అన్నటువంటిది ధర్మరాజు ప్రారంభం చేసినప్పుడు మరి అప్పుడు మనకు ఆ కథ అంతా మనకు తెలుసు కదా. ఏమిటి అంటే అగ్ర తాంబూలం ఎవరికి ఇవ్వాలి అనుకోవడము, శ్రీకృష్ణునికి ఇవ్వాలి అనుకోవడము, శిశుపాలుడు దాన్ని అడ్డగించడము, అప్పుడు శిశుపాలుని తలను శ్రీకృష్ణుడు ముక్కలు చేయడము, ఇదంతా జరుగుతుంది అనమాట. అంటే ఆ సందర్భాన్ని మనం ఊహించుకుంటే ఎలా ఉంటుందంటే, ఒక గొప్ప సభ అనుకోండి. ఆ గొప్ప సభలో ఎంతో మంది రాజులు ఉన్నటువంటి సందర్భంలో ఒక రాజు పైకి లేచి, ఆ రాజు అగ్రపూజకు ఇతను తగడు అని చెప్పేసి అతని కొట్లాట స్టార్ట్ మొదలు పెట్టినప్పుడు, అలాంటి రాజును మరి సభా మధ్యంలోనే అతన్ని హతం చేయడం అన్నటువంటిది, అతని తలను కత్తిరించడం అన్నటువంటిది చాలా గొప్ప ఉత్పాతం అన్నమాట. అలాంటిది ఊహించుకునేటువంటి పరిణామం. మనం ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి, పార్లమెంట్ జరిగేటువంటి సందర్భంలో ఒక వ్యక్తిని చంపి పారేశారు అనుకోండి, మరి ఎంత ఘోరంగా ఉంటుంది. అలాంటిది ఇమాజినేషన్ మనం చేసుకుంటే శిశుపాల వధ అన్నటువంటిది అలా ఉన్నటువంటి సందర్భము. దాన్ని చూసి ధర్మరాజు చాలా భయపడిపోతాడు. మరి ఇంత రాజసూయ యాగం ఏమో నిర్విఘ్నంగా జరిగిపోయింది, కానీ రాజసూయ యాగం జరిగినప్పుడు ఇంతటి హత్య, ఒక వ్యక్తి చంపబడ్డాడు కదా, ఆ వ్యక్తి కూడా ఎలాంటి వాడు, గొప్ప రాజు అక్కడ చంపబడ్డాడు కదా, మరి నాకెందుకో భయంగా ఉంది అనుకుంటాడు. మరి రాజసూయ యాగం అయిన తర్వాత ఒక్కొక్కరే వెళ్ళిపోతుంటారు. చివరిలో వేదవ్యాసుడు కూడా వెళ్ళిపోతుంటాడు. నాయన నేను వెళ్ళొస్తాను ఆయన అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయేటువంటి సందర్భంలో ధర్మరాజు అతని వెంటనే వెళ్తాడు. వెళ్ళి, మహానుభావ మీరు ఒక నిమిషం వాపసు రండి అని చెప్పేసి తీసుకొని వచ్చేసి సభలో కూర్చోబెట్టేసి, పాండవులు ఉంటారు, అతను ఉంటాడు, తర్వాత వేదవ్యాసుడు ఉంటారు, మిగిలిన వారు ఎవరు ఉంటారు. ఆ సందర్భంలో ఆయన అడుగుతాడు, శిశుపాల వధ అన్నటువంటిది జరిగింది కదా, అది గొప్ప ఉత్పాతం, అది
అలాంటివి ఇక్కడితో శిశుపాల వధతో అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? నాకు ఎందుకో భయంగా ఉంది. శిశుపాల వధను చూస్తేనే ముందు ముందు ఏం జరుగుతుందో అన్నటువంటి భయం కూడా నాకు ఉంది. మీరు దయచేసి చెప్పాలి అంటే ఆయన అంటాడు, శిశుపాల వధ అన్నటువంటిది ప్రారంభం మాత్రమే. ఆయన ఇక్కడి నుంచి 13 సంవత్సరాలు చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజులంతా క్షత్రియులంతా ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ఎందువల్ల జరుగుతుందంటే దుర్యోధన అపరాధేన భీమైన అర్జునైన బలైన చ ఒక శ్లోకం ఉంది, చెప్తాను దాన్ని. అమ్మయ్య, త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ సమేతం పార్థివం చక్రం క్షయం యాస్యతి భారత దుర్యోధన అపరాధేన భీమార్జున బలేన చ అని ప్రధానమైనటువంటి శ్లోకం. ఆయన ఏం చెప్తా అంటే, ఓ భరత శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజా, సమయం వచ్చినప్పుడు 13 ఏళ్ల సమయం వచ్చినప్పుడు నీ కారణంగా అంటే ధర్మరాజు యొక్క కారణంగా దుర్యోధన యొక్క అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం వలన ఈ భూమి మీద రాజులందరూ ఒకరితో ఒకరు సంఘర్షణ జరిగి ఆ సంఘర్షణలో రాజులంతా నశించిపోతారు. దీనికి కారణం ఎవరవుతారు? ధర్మరాజు కారణమవుతాడు అని చెప్పి అతను చెప్తాడనమాట. చెప్పేసేసి ఈ 13 సంవత్సరాలు అలా ఉంటుంది. 13 సంవత్సరాలు వచ్చేపటికి నీ కారణంగా భీమానుజుల బలం వల్ల దుర్యోధను యొక్క అపరాధం వల్ల క్షత్రియులందరూ నాశనం అయిపోతారు, క్షత్రియ సంతతి అంతా నాశనం అయిపోతుంది అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. మీరు అప్రమత్తంగా ఉండనైనా, నీవు ఇంద్రియ నిగ్రహం వహించి చక్కగా రాజ్యం చేసుకో అని చెప్పేసి అతనికి చెప్పవలసిందేమో చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు ధర్మరాజు చాలా బాధపడిపోతాడు. నేను బ్రతికి ఉండి ప్రయోజనం ఏముంది? నా మూలంగా క్షత్రియులంతా నశించినప్పుడు నాకు సహించదు, నేను చనిపోతాను అంటాడు ధర్మరాజు. చనిపోతాను అంటే అప్పుడు అర్జునుడు అడ్డుపడి, అలా కాదు, చనిపోవడం మంచి పని కాదు, దేనికోసం ఏదైనా వేరే రకంగా ఆలోచన చెయ్యి, చనిపోవడం మంచి పని కాదు, నీ మూలంగా జరుగుతుంది అని వేదవ్యాసుడు చెప్పాడు కాబట్టి జరగాల్సింది జరగనే జరుగుతుంది. 13 సంవత్సరాల్లో క్షత్రియ జాతి అంతా నశించిపోవడం అన్నటువంటిది ఖాయం. ఎందుకంటే వేదవ్యాసుడు ముందు ఏం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేటువంటి జ్ఞాని అతను చెప్పాడంటే జరగనే జరుగుతుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, నీవు దీనికి వేరే ఏదైనా ఆలోచన చేసుకో అంటాడు. అప్పుడు ధర్మరాజు నిర్ణయానికి వస్తాడు. ఏమిటంటే, నేను ఒక ప్రతిజ్ఞ చేస్తాను. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, మామూలుగా ఎప్పుడు భేదాభిప్రాయాలు వస్తుంది, ఎప్పుడు కొట్లాటలు వస్తుంది, ఎప్పుడైనా భేదం జరిగినప్పుడు, ఒకరికొకరు నీ వ్యక్తిత్వంతో నేను ఏకీభవించినప్పుడు, లేదంటే నీవు చెప్పిన మాట నేను విననప్పుడు మాత్రమే భేదం వస్తుంది. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఏం చేస్తానంటే, నా జ్ఞాతులు అంటే నా దుర్యోధనాదులు కానీ, మా తండ్రి అయినటి ధృతరాష్ట్రుడు కానీ, వీళ్ళు ఎవరైనా కూడా ఏమి చెప్తే అది నేను వింటూ వెళ్తాను. నేను దానికి కాదు నేను అనను ఎప్పుడు కూడాను. వాడు ఏం చెప్తే అది వింటా. నువ్వు కూర్చోంటే కూర్చుంటా, లేయంటే లేస్తాను. అలా చేస్తూ వస్తే అభిప్రాయ భేదం అన్నటువంటిది లేదు. అభిప్రాయ భేదం లేనప్పుడు యుద్ధం అన్నటువంటిది రాదు. యుద్ధం రానప్పుడు మరి ఎందుకు క్షత్రియ నాశనం అవుతుంది? కాబట్టి నా మూలంగా కాకూడదు, వేరే మూలంగా అయితే నేను దానికి కర్త కాదు. కాబట్టి నా మూలంగా అలాంటి జరగకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, నేను ఈ ప్రతిజ్ఞ చేసుకుంటాను, మీకంతా సమ్మతమేనా అంటాడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన మరణించడం కన్నా ఆయన బ్రతికి ఉండడం మంచిది కదా అని చెప్పేసి అందరూ కూడా సమ్మతిస్తారు. నేను చెప్పినట్టు మేము కూడా వినుకుంటాము, నువ్వేం చెప్తే మేము కూడా అదే వింటాము అని చెప్పి వాళ్ళు కూడాను ధర్మరాజుకు ఒక భరోసా ఇస్తారు. ఇచ్చినప్పుడు ధర్మరాజు అప్పటి నుంచి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఎవరితోనూ పురుషంగా నేను మాట్లాడను, ఎవరితోనూ భేదాభిప్రాయం కలిగి ఉండను అన్నటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు అనమాట. ఆ ప్రతిజ్ఞ కథను కట్టుబడి ఉంటాడు. ఆ సందర్భంలోనే ఏమవుతుందంటే, ఇటు వేదవ్యాసులు వెళ్ళిపోయింటారు, ఇతను ప్రతిజ్ఞ తీసుకుంటాడు సభలో అంటే ఉన్నటువంటి కొద్ది మంది ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకుంటాడు. తర్వాత అటువైపు ఏం జరుగుతుంటుంటుంది, మయసభలో దుర్యోధనుడు వాళ్ళంతా ఉంటారు, దుర్యోధనుడు శకుని వీళ్ళిద్దరు ఉంటారు. ఆ మయసభలో ఉన్నటువంటి సంపత్తును అదంతా చూసిన తర్వాత దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, అతనికి అసూయ అన్నటువంటిది చాలా పుడుతుంది. ఇంత ఐశ్వర్యం వీళ్ళు సంపాదించారు కదా, నేను ఎలా సంపాదించగలను అని చెప్పేసి అతను దాని మీద సుమారుగా 120 వరకు శ్లోకాలు ఉన్నాయి. అంత బాధపడిపోతాడు అతను. ఇంత ధనం వచ్చింది కదా, ఆ రాజు ఇంత ఇచ్చాడు కదా, ఈ రాజు ఇంత ఇచ్చాడు కదా అని చెప్పేసి. అప్పుడు అదే విషయాన్ని దుర్యోధనుడు వాళ్ళ తండ్రికి కూడా చెప్తాడు. వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులైపోయారు, నేను చాలా తక్కువైపోయాను, కాబట్టి నాకు నిద్ర పట్టడం లేదు, అది ఇది అని చెప్పేసి అని చెప్తే, అప్పుడు సరే ధృతరాష్ట్రాకతంతా మనకు తెలుసు. అప్పుడు శకుని వచ్చి, సరే అంత రాజ్యాన్ని నీకు అప్పగించేటువంటి బాధ్యత నాది, యుద్ధం జరగకోకుండా నీకు ఇస్తాను నేను అని చెప్పేసి అతనికి భరోసా ఇస్తాడు. భరోసా ఇచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, పుత్రుని మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయన ఏం చేస్తాడంటే, సరే అని చెప్పేసి
మరి విదురుణ్ణి పిలిచి వాళ్ళంతా ఆలోచన చేసుకుంటారు. శకుని చెప్తాడు, నేను ఎలాంటి వ్యక్తినైనా జూదంలో ఓడించగలను, ఎందుకంటే నాకు అక్షయ దీంట్లో ఆడడంలో, జూదం ఆడడంలో నాకు ఒక రకమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి వల్ల నేను జూదంలో ఏం పాచిక వేస్తానో ఆ పాచిక అదే పారుతుంది. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు, నేను ధర్మరాజును సులభంగా జయిస్తాను. ధర్మరాజుకు జూదం వస్తుందే గాని, అతను జూదం మీద ఉత్సాహం ఉందే గాని అతను అందులో ప్రవేశం లేదు, బాగా ఆటగాడు కాదు అతను, నేను అతన్ని సులభంగా జయించేస్తాను అంటాడు. సరే అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే శకుని మీద ఆశ పెట్టుకునేసి వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మరాజును ఆహ్వానం చేయాలని పంపిస్తారు. ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తాడు విదురుని పిలిచి, విదురా నువ్వు వెళ్ళు, స్ట్రక్ అయిపోయింది. గురువు గారు వినపట్లేదు సార్. స్ట్రక్ అయిపోయింది గురువు గారు. మధ్యలో స్ట్రక్ అయింది, మళ్ళీ రీజాయిన్ అవుతారేమో చూద్దాం ఒకసారి. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. అలాగే. రికార్డింగ్ చేయండి. ఎందుకో కట్ అయింది, మరి తెలియదు. మరి అది ఎలా అంటే సుహృద్యూతం ఆడదాము అని చెప్తాడు. అది ఆడడానికి కోసం పాండవును నేను ఆజ్ఞాపించినానని చెప్పి నీవు చెప్పుకుంటాడు. ఆ సుహృద్యూతం అంటే ఎలాంటిది? సుహృద్యూతం అంటే ఒకరొకరు ఫ్రెండ్లీ కంటెస్ట్ అని ఈ కాలంలో బీహార్లో ఎలక్షన్ లో చేశారు వీళ్ళు, కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు. అలా ఫ్రెండ్లీ కంటెస్ట్, అట్లా ఫ్రెండ్లీ కంటెస్ట్ గా సుహృద్యూతము అన్నటువంటిది ఆడదాము, పిలుచుకొని రాపో అని చెప్పేసి విదురుని చెప్తాడు. విదురుడు అతనితో అంటాడు, ఇది మోసమైనటువంటి విషయం కదా, మోసాన్ని మనం ఎలా ప్రోత్సహిస్తాము, తప్పు కదా. మరి ఒకరికొకరు యుద్ధం ఆడినప్పుడు శకుని మోసగాడు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇది సఫలోనే జరుగుతుంది వాదనంతా. ఆ శకుని మోసగాడు ధర్మరాజును సులభంగా ఓడిస్తాడు, కాబట్టి నువ్వు ఎలా సమ్మతిస్తావు దీన్ని అని అంటే, అతను లేదు ఇది కేవలము సుహృద్యూతం మాత్రమే, నా ఆజ్ఞగా పిలుచుకురా అంటాడు. ఇతను వెళ్తాడు. ఇంకా రాజాజ్ఞ అయినప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? మంత్రి అతను రథంలో ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పటికప్పుడు వచ్చేస్తానే వీళ్ళు అతన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, ఏం మహానుభావం వచ్చావంటే, ఆయన ధృతరాష్ట్రుడు అక్కడ ఒక సభను నిర్మించాడు, ఆ సభను మిమ్మల్ని చూడాలి అని కోరుతున్నాడు, అలాగే సుహృద్యూతం జరుగుతుంది అక్కడ, ఆ సుహృద్యూతానికి మీరు రావాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు వ్యసనపరుడైతే సరే ద్యూతానికి ఆహ్వానించాడు, వెళ్దామన్నాడు అనమాట. అప్పుడు విదురుడితో అతను ప్రశ్నిస్తాడనమాట, అయ్యా విదురా, మీరు జూతానికి రమ్మని పిలుస్తున్నారు, జూతము వ్యసనము ఉన్నటువంటి విషయం మీకు తెలియదా? జూతము మోసముతో కూడినటువంటి విషయం ఉన్నటువంటి విషయం మీకు తెలియదా? తెలిసి కూడా మీరు ఎందుకు అంగీకరించారు దీనికి? మీరు ఎందుకు నన్ను వచ్చి పిలుస్తున్నారు? తప్పు కదా అని ఆయనతో అడుగుతాడు. అడిగితే విదురుడు అంటాడు, చూడండి ఆయన, అది తప్పు ఉన్నటువంటి విషయం నాకు తెలుసు, నేను ధృతరాష్ట్రుడితో ఈ విషయం చెప్పినప్పటికీ కూడా ఆయన నా ఆజ్ఞగా నువ్వు అతన్ని పిలుచుకొని రాపు అప్పటికప్పుడు అని చెప్పాడు, కాబట్టి నేను రాజాజ్ఞ కోసం మీరి నేను ప్రవర్తించలేను, కాబట్టి రాజాజ్ఞను నేను తీసుకొని నీ దగ్గరికి వచ్చాడు, ఇక నీవు నిర్ణయించుకో అని చెప్తాడు అతను. నేను నిర్ణయించుకొని, మంచి చెడు నీవు నిర్ణయించుకో, నేను నిర్ణయించేటువంటి పరిస్థితులు లేని. ఇప్పుడు జూతము తప్పు అన్నటువంటి విషయం నాకు తెలుసు, వ్యసనం అన్నటువంటి విషయం నాకు తెలుసు, దానివల్ల ప్రమాదం జరుగుతుంది అన్నటువంటి విషయం నాకు తెలుసు. అదంతా ధృతరాష్ట్రుడు చెప్పినప్పటికీ కూడా అతను రమ్మన్నాడు, అతను నీకు ఆజ్ఞాపించాడు. ఇక తర్వాత నేను స్వేచ్ఛగా రాజును అనుకునేసి నీవు రాకుండా పోతావా, అది నీ ఇష్టం, లేకుండా అతని మాట విని వస్తావా, అది నీ ఇష్టం, నీవు నిర్ణయించుకోవాల్సిన విషయము అంటాడు. మరి ధర్మరాజు ఒక నిమిషం ఆలోచన చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, ఆయన అప్పుడే అంత ముందే ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడు, నా జ్ఞాతులు గాని తర్వాత మా నాన్న గాని ఎవరైనా కూడాను ఏదైనా చెప్తే నేను విభేదించను, విభేదిస్తే కదా కష్టం వచ్చేది, అందువల్లనే పరస్పర కలహాలు వచ్చేది, కారణం అదే కారణము. మరి వాళ్ళు పిలుస్తున్నారు పెద్దవాడైనా అని. నీలకంఠ వ్యాఖ్య ఏం రాస్తారంటే, ఈ సందర్భంలో నీలకంఠుడు ఉన్నటువంటి, నిన్ననే చెప్పుకున్నాం నీలకంఠ వ్యాఖ్య మహాభారతానికి ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. నీలకంఠ వ్యాఖ్యలో ఆయన ఏం రాస్తాడంటే, మరి నా పెదనాన్న నన్ను పిలుస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, అది రాజు తర్వాత పెదనాన్న అతను నన్ను ఆహ్వానిస్తున్నాడు, అతను నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, అతని మాట వినకపోతే ఏమవుతుంది? అతని మాట వినకపోతే పరలోకంలో నాకు దుఃఖం కలుగుతుంది,
ఇక్కడ ఒకవేళ వింటే ఒకవేళ ఇహలోకంలో నాకు కష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇహలోకంలో కష్టం వచ్చినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ పరలోకంలో నాకు కష్టం రాకూడదు అని చెప్పేసి ఆయన నిర్ణయించుకుంటాడు అని చెప్పేసి నీలకంఠ వ్యాఖ్యలో రాస్తారు. మహాభారతం నీలకంఠ వ్యాఖ్యలో మీరు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడు అలా చెప్పినప్పుడు ఏం చేస్తాడు ఇతను అంటే, ధర్మరాజు నిర్ణయానికి వస్తాడు. సరే మీరు చెప్పినట్టు నేను వింటాను, మీ వెంట వస్తాను అంటాడు. అప్పటికప్పుడు విదురునితో సమేతంగా పాండవులు, ద్రౌపది అందరూ కలిసి వెళ్ళిపోతారు అనమాట. అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ దిగుతారు. దిగిన రోజు ధర్మరాజు అందరినీ కలుస్తాడు. అందరినీ కలిసి ఆ రోజు ముందు రోజు దుర్యోధనుని కలుస్తాడు, తర్వాత శకుని కలుస్తాడు, అందరినీ కలుస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే అంత బ్రాహ్మణుల స్వస్తి వాచకము అని అయిన తర్వాత పాండవులు శుచిగా అక్కడ వచ్చి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు శకుని వాళ్ళ యొక్క మాటలను ప్రారంభం చేస్తాడు అనమాట. డిస్కషన్ ప్రారంభం చేస్తాడు. చేసినప్పుడు అతను ఏమడుగుతా అంటే, అయ్యా ధర్మరాజా, మీకోసం వేదిక సిద్ధంగా ఉంది, మీరు వచ్చి ఆడండి అంటాడు. ఇప్పుడు ఈయన అడుగుతాడు అనమాట. ఈయన వెంటనే వెళ్ళి ఆయన కూర్చోడు అనమాట. వ్యసనపరుడైతే కూర్చునేవాడు కదా, అలా కూర్చోడు అనమాట. చూడు, నువ్వు చెప్తుండేటువంటి విషయం ధర్మ విరుద్ధమైనటువంటి విషయము, మోసంతో కూడినటువంటి విషయము, నీకు వచ్చినటువంటి ఆట నాకు రాదు. అయినప్పుడు వీటి శ్లోకాలు మీకు కావాలి అంటే మీకు 45వ అధ్యాయం, 46వ అధ్యాయం, 47వ అధ్యాయం సభాపర్వంలో చూసుకోవచ్చు దీన్ని. అక్కడ చెప్తాడనమాట. చెప్పి నేను ఇలా ఉండడము కాదు, నేను ఆడడం నాకు ఇష్టం లేదు, అయినా నీతో ఆడాలనేటువంటి ఉద్దేశం కూడా నాకు లేదు, ఇది ప్రమాదకరం అన్నటువంటి విషయం మాత్రమే నీకు హెచ్చరిస్తున్నాను అంటాడు. అయితే అతను అంటాడు, అలా కాదు, ఆడేది పాచిక, నేను వేసేది పాచిక, ఓడినా గెలిచి నువ్వు వేసేది పాచిక, ఓడినా గెలిచినా పాచిక గెలుస్తుంది, పాచిక ఓడుతుంది, అంతేగాని నీ ఓడేది నేను ఓడేది అంతా ఏముండదు కదా, అది నీకు తెలియని విషయమా, ఆడదాం రా అంటాడు అనమాట. ఆడదానికి కవ్విస్తాడనమాట. చివరికి ఎంత చెప్పినప్పుడు కూడా ధర్మరాజు రాకుండా పోతే ఆయన ఏం చెప్తా అంటే, నీకు భయం అయితే నువ్వు రాకుండా పో అంటాడు అనమాట. అయితే ధర్మరాజుకు ఒక వ్రతం ఉంటుంది. ఏమిటంటే, క్షత్రియులకు అందరికీ ఆ వ్రతం ఉంటుంది. ఏమిటంటే, యుద్ధానికి కానీ సుక్షత్రియునికి యుద్ధానికి కానీ తర్వాత జూదానికి కానీ ఎవరైనా పిలిచినప్పుడు నేను రాను అని చెప్పకూడదు, వాళ్ళు వెళ్ళాలన్నమాట, వెళ్ళి కూర్చోవాలి. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఇక్కడ జరుగుతున్నటువంటిది మోసముతో కూడినటువంటి జూదము అన్నటువంటి విషయం నాకు తెలుసు, ప్రమాదకరమైనటువంటి విషయం అన్నటువంటి విషయం నాకు తెలుసు, అయినప్పటికీ కూడా వచ్చి కూర్చుంటున్నాను, నేను ఎవరితో ఆడాలి అంటాడు. అప్పుడు దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడు చెప్తాడు అనమాట, పందెం కట్టేవాడు నేను, ఆట ఆడేవాడు మామ అంటాడు. మరి అది తప్పు కదా, అలా చేయకూడదు కదా, ఆడితే నీతో ఆడాలి, నేను ఇతనితో ఆడడం ఏమిటి, సమఉజ్జీలతో ఆడాలి, ఏది కూడా నీతో ఆడాలి, కానీ నేను అతనితో ఆడడం నాకు ఇష్టం లేదంటాడు. అప్పుడు కూడా దుర్యోధనుడు అలా కాదు, నేను నా పరంగా ఇతను ఆడతాడు, నీవు కూర్చో ఆడు అని చెప్పేసి అతను ఆహ్వానిస్తాడు. ధర్మరాజు వెళ్ళి అక్కడ ఎందుకు అతను ప్రతిజ్ఞ చేశాడు, జ్ఞాతులతో ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి విషయానికి విరుద్ధంగా నేను వెళ్ళను అని చెప్పాడు అతను. అందువల్ల అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఒక్కొక్కటే జూదంలో ఓడిపోతుంటాడు. మరి జూదాన్ని పూర్తిగా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే ఆ పాచిక అన్నటువంటిది ధర్మరాజు చేతిలోకి రాదన్నమాట. అన్నీ అతనే వేస్తుంటాడు. శకుని వేయడము, నేను గెలిచాను అనడం, శకుని వేయడము, గెలిచాను అనడం, అంతే. ఎప్పుడైనా అతను ఓడిపోతే ఆ పాచిక ఈ వైపుకి వస్తుంది. ఓడిపోవడం ఉన్నటువంటి సందర్భమే లేదు. ఎందుకంటే అతనికి పాచికల మీద అంత అతని ఉన్నటువంటి కమాండ్ అని కాదు, అది ఒక క్షుద్ర విద్య, అతనికి ఆ విద్య తెలుసు అతనికి. ఆ విద్య వల్ల అతను ఏం చెప్తే అదే పడుతుంది. అందువల్ల చెప్పినంతా వేస్తూ పోతుంటాడు, నేను గెలిచాను, మేము గెలిచాము అంటుంటాడు అనమాట. ధర్మరాజు ఆస్తి ఒక్కొక్కటి అంతా వెళ్ళిపోతుంది. చివరికి ఆయన ఏం చేస్తాడు, పణంగా పెట్టాలి. ఇంకా చివరిలో అతని దగ్గర ఏమీ ఆస్తి లేదు, రాజ్యం అంతా పోగొట్టుకుంటాడు, ఇంకా తెలిసిన విషయమే. అప్పుడు ఆయన పెట్టడానికి ఎవరిని మొదలు పెడతాడు, మొదట నకులుని పందెంగా పెడతాడు, తర్వాత సహదేవుడిని పెడతాడు, తర్వాత అర్జునుడిని, తర్వాత భీముడిని పెడతాడు, కానీ ద్రౌపదిని పెట్టాడు అనమాట. ఆయన ద్రౌపదిని పెట్టాడు అని ఎవరన్నారు, ఎవరు పెట్టలేదు. ఆయన పెట్టకుండా ఏం చేస్తాడంటే ఒక్కొక్కరినే అతను నేను పణంగా పెట్టాను అంటాడు. అందరినీ ఓడిపోతాడు. అందరినీ ఓడిపోయిన తర్వాత ఏమైపోతుంది, వాళ్ళంతా దాసులైపోయిన తర్వాత చివరిలో అతను ఏముంది, ఆమె దగ్గర భార్య ఉంది అన్నటువంటి విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ భార్య అని అతను పెట్టాడు అనమాట. అలాగే ఉంటాడు. పెట్టి ఆయన ఏం చేస్తాడంటే, చివరికి ఇంకేముందో చెప్పు, ఇంకేముందో ఉంటే పెట్టు ఉంటాడు శకుని. అప్పుడు నన్ను నేనే ఆత్మార్పణం చేసుకుంటున్నాను, నేను దాసుడైపోతాను, నేను ఓడిపోతే నేను మీకు దాసుడుగా ఉంటాను అని ధర్మరాజు అంటాడు. సరే, ధర్మరాజుని గెలుచుకునేస్తాడు. ధర్మరాజుని గెలుచుకున్న తర్వాత ఏమైపోతుంది, ధర్మరాజు దాసుడైపోయాడు. దాసుడైపోయిన తర్వాత దాసుడు ఉన్నటువంటి వాడికి
అతనికి ఏ ఆస్తి లేదు, ఇక ఆస్తి లేనటువంటి వాడు. అలాంటి వాడిని ఇప్పుడు శకుని ఏమడుగుతాడు అప్పుడు అంటే, నీ దగ్గర ఇంకా ఒక ఆస్తి ఉంది, అది నీ భార్యను పణంగా పెట్టు అంటాడు. ఆయన భార్యను పణంగా పెట్టేస్తాడు. ద్రౌపదిని గెలుచుకున్నామంటాడు. ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఇక్కడ ఏమిటి అయిపోయింది, ఇక్కడ ధర్మరాజు మన భార్యను ఎలా పెట్టాడు పందెంగా అని చాలా మంది ప్రశ్న. కానీ ఇక్కడ మనం ధర్మ సూక్ష్మం ఎలా ఆలోచన చేయాలంటే, ధర్మరాజు ధర్మాన్ని అతిక్రమించలేదు అనే చెప్తారు. ఎందుకు అతిక్రమించలేదు? అతను దాసుడైపోయాడు. ఇప్పటికీ దాసుడైపోయినటువంటి వాడు, అతనికి ఏమీ హక్కు లేదు. అతను తన యజమాని ఏం చెప్తే అది వినాల్సిందే. అతను యజమాని ఏమడిగాడు? యజమాని ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన ప్రకారం దుర్యోధనుడి పరంగా శకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి శకుని ఏమన్నాడు? నీ భార్యను పణంగా పెట్టు అన్నాడు. భార్యని పణంగా పెట్టాడు అంతే. ఆయన చెప్పాడు, ఈయన విన్నాడు అంతే. దాసుడు అంతే, దాసుడు చెప్పిన మాట ఆయన విన్నాడు అంతే. కానీ భార్యను పణంగా ఎక్కడ పెట్టాడు? పెట్టలేదు కదా. భార్యను పెట్టింటే ముందుగా పెట్టిండేటువంటి వాడు అతను. కానీ ఇక్కడ టెక్నికల్ గా ఒక ఏమొస్తుందంటే, అప్పుడు మరి ద్రౌపదిని ఈడ్చుకురమ్మని చెప్పడము, ప్రాతికామిని రమ్మని చెప్పడము, ఆమె ప్రాతికామితో నన్నోడేనా అని ఆమె అడగడము, తర్వాత ఆమెను దుశ్శాసనుడు ఈడ్చుకురావడము, ఇదంతా జరుగుతుంది. భీముని ప్రతిజ్ఞ ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమె ప్రశ్న అడుగుతుంది అనమాట. ఆమె ఏం చెప్తుందంటే, అప్పుడు దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ వీళ్ళు చెప్తారనమాట, చూడు నీ భర్త అన్యాయం చేశాడు అంటే ఆయన ధర్మాన్ని విరుద్ధంగా ప్రవర్తించినాడు అని చెప్పి నీ ఒక మాట చెప్తే నిన్ను వదిలిపెట్టేస్తాను అంటారు. అప్పుడు ఆమె చెప్పేటువంటి శ్లోకం చాలా గొప్ప శ్లోకం ఉంటుంది అనమాట. ఆ శ్లోకం మీకు చెప్తాను. ఇక్కడ పెట్టుకున్నదాన్ని ఒక నిమిషం. అప్పుడు ద్రౌపది ఇలా అంటుందన్నమాట, ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా ధర్మస్య సూక్ష్మో నిపుణోపలక్ష్య వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం న గుణాన్ విసృజ్య అన్నటువంటి శ్లోకం. చాలా గొప్ప శ్లోకం ఇది. మహాభారతంలో ఇది అధ్యాయం 67వ అధ్యాయం సభాపర్వంలో ఉంది ఇది. మహాత్ముడైన ధర్మజుడు ఎలాంటి వాడు అంటే, అతను ధర్మం ముందే నిలిచి ఉన్నటువంటి వాడు, అతను ధర్మాత్ముడు. అతనిలో నేను ఏమాత్రము తప్పు లేదు. అతనిలో ధర్మజులలో ఏమీ తప్పు లేదు. ధర్మే స్థితో ధర్మసుత మహాత్మ ధర్మస్య సూక్ష్మ, ధర్మము ఉన్నటువంటిది చాలా సూక్ష్మాతి సూక్ష్మము. నిపుణోపలక్ష్య, నిపుణులైన వారు మాత్రమే దీన్ని చెప్పగలుగుతారు. వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం నా గుణాన్ విసృజ్య, నా భర్తలోని గుణాలను కాదని చెప్పి నేను పరమాణు రూపమైనటువంటి దోషాన్ని కూడా అతనిలో చెప్పదలుచుకోలేదు. అతనిలో లేశమైనటువంటి దోషం కూడా లేదు. దోషమంతా మీలోనే ఉంది. ఎందుకంటే మీరు నన్ను గెలుచుకున్నారు అని చెప్తున్నటువంటి విషయము, గెలుచుకోవడం మీరు అధర్మయుతంగా గెలుచుకున్నారు కానీ ధర్మయుతంగా గెలుచుకోలేదు. కాబట్టి మీరే తప్పు కానీ ధర్మజునిది తప్పు కాదు అని ఆమె అంటుంది అనమాట. ఆమె ధర్మరాజు తప్పు కాదు, ధర్మరాజు తప్పు లేదు ఆమె అంటుందే గాని లోకమంతా ఏమంటుందంటే ధర్మరాజు తప్పు చేశాడు, భార్యను పణంగా పెట్టాడు అంటాడు అని అంటారనమాట. మరి నిన్నటి ప్రశ్న కూడా అదే కదా, మనం అదే అలాగే అనుకున్నాం. ప్రశ్న ఏమిటి? ధర్మరాజు తప్పు చేశాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు భార్యను ఎలా పణంగా పెట్టాడు అన్నటువంటి ప్రశ్న ఇక్కడ దీన్ని మనము ఒక చిన్న కంపారిజన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ధర్మరాజు పరిస్థితి, నలదమయంతిలో నలుని పరిస్థితి. నలదమయంతిలో నలుడు ఇలాగే జూదం ఆడుతుంటాడు. జూదం ఆడేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే అతను ఒక్కొక్కటే కోల్పోతూ వస్తాడనమాట. కోల్పోతూ వచ్చేటువంటి సందర్భంలో అతనితో ఆడేటువంటి వాడు అతని తమ్ముడు ఉంటే పెదనాన్న చిన్నాన్న కొడుకు, అతను ఏమడుగుతాడంటే, అతని పేరు నాకు గుర్తు రావడం లేదు, ఆయన ఇతనితో అడుగుతాడు అనమాట, నీవు నీ భార్యను పణంగా వడ్డు అంటాడు. పణంగా అతను రాజ్యం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. రాజ్యం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇతను తాను వడ్డిండాడు, ఇంకా తాను అలాగే ఉంటాడు. అతను స్వేచ్ఛాజీవి ఇంకా, ఎవరు? నలుడు. ఆ సందర్భంలో భార్యను వడ్డమంటాడు. ఆయన ఏం చేస్తా అంటే భార్యను వడ్డడం ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. నేను ఇక్కడికి ఓడిపోయాను అని చెప్పేసి, నేను ఈ ఆట ఇంతటితో ముగిస్తున్నాను అని చెప్పేసి భార్యను పణంగా వడ్డకుండా భార్యను పిలుచుకునేసి బయటికి వెళ్ళిపోతాడు ఆయన. ఎవరు? నలుడు. కానీ ధర్మరాజు కూడా అలా చేసిండేవాడేమో మనకు తెలియదు. ఆ ధర్మరాజు పణంగా పెట్టలేదు, అందుకే అతను అడగలేదు, ఇతను పెట్టలేదు, లేకపోతే ఇతనే పెట్టలేదో తెలియదు. మరి ఎందుకంటే శకుని అనేటువంటి వాడు, శకునికి బుద్ధిహీనుడు అని చెప్పడం ఇదే పెద్ద సాక్షి అంటారు మహాభారతం మీద విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు. శకునికి ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నటువంటిది లేకుండా పోయింది. ఆయన ఏమడిగాడు? భార్యను పణంగా పెట్టు, సహదేవుడిని పెట్టాడు, నకులుడిని పెట్టాడు, అర్జునుడిని పెట్టాడు, భీముడిని పెట్టాడు. ఆ సందర్భంలో ఇంకేముంది పెట్టు అంటాడే గాని నీ దగ్గర నీ భార్యను పణంగా పెట్టు అని అప్పుడు అనడు అతను. అనింటే ఏం జరిగిండేది? ఒకవేళ ధర్మరాజు ప్రతిజ్ఞ ఉంది,
జ్ఞాతుడు చెప్పినట్టు వింటాను అని చెప్పేసి వినిండేవాడేమో తెలియదు మనకు. విని ఆమెను పణంగా పెట్టింటే అప్పుడు ధర్మరాజు తప్పు ఏంటేదో ఏమో, అది వేరే విషయము. అలా జరగలే అక్కడ, జరగకుండా అయిపోయింది. ధర్మరాజు ఒకసారి బానిస అయిపోయాడు. బానిస అయినటువంటి వాడిని పణంగా మళ్ళీ ఆమె పణంగా పెట్టున్నటువంటి దాంట్లో అతని ప్రశ్నలో ఏమీ ఇది లేదనమాట, ఏమీ చేయలేదనమాట, ప్రశ్నలో చేయలేదు. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా చెప్తారనమాట. అదే భీష్ముడు అదే చెప్తారనమాట. భార్య అన్నటువంటి ఆమె మీద భర్తకు సర్వ హక్కులు ఉంటాయి అన్నటువంటిది అప్పటి కాలం సూత్రాలు, ఇప్పటి పరిస్థితి కాదు. యాజ్ఞవల్క స్మృతి కానీ పరాశర స్మృతి కానీ తీసుకొని చూస్తే భార్య మీద భార్యకు ఉన్నటువంటి సకల ఆస్తి సంపత్తు భర్తకు పూర్తి హక్కు ఉంటుంది అన్నటువంటి విషయం. మరి ధర్మరాజు ఓడిపోయాడు అన్న తర్వాత మరి మళ్ళీ ఆమెను పణంగా పెట్టు అని అడిగేటువంటి అవసరం లేదన్నమాట ఒకేసారి. అప్పటికి దాసి అయిపోయింది, ఆమె దాసి అయిపోయింది. కాబట్టి ఆమె ఆ విషయం చెప్పి అతను శకుని గాని దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ వాళ్ళు ఈమె అప్పటికి బానిస అయిపోయింది కాబట్టి ఆమెను ఈడ్చుకుంటా అని చెప్పి నింటే వాళ్ళ తప్పు లేదు అప్పుడు. కానీ అలా జరగలేదు. అలా జరగకుండా వాళ్ళు ఏం చేశారు, ఆమెను ఒడ్డి విన్న తర్వాత ఇతడు దాసుడైన తర్వాత ఇతనితో పందెం ఆడిచ్చారనమాట. అందువల్ల ఆ ప్రశ్న అక్కడ ఉదయించింది. ఏమి నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడనా అన్నటువంటి ప్రశ్న అప్పుడు ఉదయించడానికి కారణం ఏమిటంటే, మరి ఇతను తనను తాను ఓడిపోక ముందు ఆమెను పణంగా పెట్టింటే నువ్వు దాసి అయిండేది, అలా పణంగా పెట్టకుండా ఉన్నప్పటికీ కూడా ఆమె దాసి అయిండేది. ఎందుకంటే ఇతనే దాసుడైన తర్వాత ఈమె ఇతని ఆస్తి అంతా వాళ్ళ ఆస్తే, ఎవరు కౌరవుల ఆస్తి. కాబట్టి ఆమె ఆటోమేటిక్ గా ఆమె కూడాను వాళ్ళ దాసి అయిపోయిండేటువంటిది. కానీ అలా జరగకుండా వీళ్ళు ఏం చేశారంటే శకుని అతి బుద్ధిమంతనం చేసి తర్వాత ఏం అడిగాడంటే ఇతను దాసుడైన తర్వాత దాసుడైన వాడితో పణంగా పెట్టించాడు అనమాట. పెట్టి మన ధర్మరాజు నిన్ను పణంగా పెట్టాడు అంటాడు. ధర్మరాజు పణంగా పెట్టేది అతను. ధర్మరాజు పణంగా పెట్టింది ఏమిటి, ఆయన దాస వృత్తి చేశాడు, దాస ధర్మాన్ని నిర్వహించాడు. అంతేగాని భర్త ధర్మాన్ని నిర్వహించేటువంటి శక్తి అతనికి లేదు. అప్పటికి అతను ఆ శక్తి కోల్పోయినాడు. అతను దాస ధర్మాన్ని మాత్రమే అతను ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి ఏం చేశాడు, దాసుడు నేను అతను ఏం చెప్తే నేను అది వినాలి కాబట్టి అతను చెప్పింది నేను విన్నాను. అందువల్లనే ఆ దుర్యోధనుడు తర్వాత దుశ్శాసనుడు వీళ్ళంతాను, ఆ దుశ్శాసనుడు వచ్చి ఆమెను వస్త్రాపహరణం చేయడము, ఈ సందర్భం అంతట్లోనూ భీముడు రియాక్ట్ అవుతున్నాడు, అర్జునుడు అన్నటువంటి వాడు రియాక్ట్ అవుతున్నాడు అని ధర్మరాజు అలాగే స్థితప్రజ్ఞుడిలాగా అలాగే ఉంటాడు. అతను ఏం మాట్లాడు, అతను జరుగుతున్నదన్నీ జరుగుతూ ఉంటుంది. భీముని నివారించడానికి వెళ్ళాడు, అర్జునుడిని నివారించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్లేవ్స్ అయిపోయినారు కదా, బానిసలు అయిపోయారు. బానిస అయినటువంటి వాడు మరి యజమాని మీద అధికారాన్ని చెలాయించేటువంటి హక్కు లేదు కాబట్టి ఆయన ఊరికే ఉండిపోతాడు. కానీ భీముడు అతను బానిస అయినప్పటికీ కూడాను యుద్ధం చేయడానికి ప్రయత్నం, నేను దుర్యోధనుడిని చంపుతాను అంటాడు. అప్పుడు భీష్ముడు వచ్చి అతన్ని వారిస్తాడు, అలా చేయడానికి లేదు సంపత్తు, నువ్వు ఇప్పుడు చాలా ఉద్రేకంగా ఉన్నావు, వద్దు అని చెప్పేసి అతన్ని వారిస్తాడు. అర్జునుడు వచ్చి వారిస్తాడు. ఇలా జరుగుతుంది. అంతేగాని ధర్మరాజు ఇక్కడ వారించడానికి కూడా వెళ్ళాడు అన్నమాట. ఆయన అలాగే ఉంటాడు. ధర్మరాజు అక్కడ ధర్మాన్ని అతిక్రమించాడు అన్నమాట. ధర్మాన్ని అతిక్రమించేటువంటి పరిస్థితి అది. యజమానికి విరుద్ధంగా వెళ్ళడానికి ఆయన వెళ్ళాడు, ఎందుకంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. తర్వాత రెండవది అతను భార్యను పణంగా పెట్టాడంటే అతను భార్యను పణంగా పెట్టేటువంటి సందర్భంలో దాస వృత్తితో పణంగా పెట్టాడు, అంతే. దాసుడైపోయాడు కాబట్టేసి నువ్వేం చెప్తే అది చేస్తాడు, అంతే. లేకుంటే ఇంకేదైనా చంద్రుడిని పెట్టి ఉంటే చంద్రుడిని పెడతాడు, సూర్యుడిని పెట్టి ఉంటే సూర్యుడిని పెడతాడు, అంతే. ఆయన చేతిలో ఉందో లేదా అతని చూసుకోవాల్సింది యజమాని, అంతే. ఇతను చూసుకోవాలనేటువంటి అవసరం లేదు. అతను యజమానికి దాని మీద చూసుకోవాలి, అంతేగాని యజమాని అడిగేటువంటి ప్రశ్న అలా ఉండాలి, అంతేగాని యజమాని ఏం చెప్తే అది చేయాల్సిందంతే. మరి అతను భూమండలాన్ని అంతా పెట్టుంటే ఇతను కాని రాజ్యాన్ని కూడా పెట్టుండే కూడా నేను పెట్టాను అనడమే, అంతే. అక్కడ అతనికి స్వేచ్ఛ అన్నటువంటిది లేదు. స్వేచ్ఛ లేని సందర్భంలో ఆమెను పెట్టాడు, అంతేగాని అతను ధర్మాన్ని అతిక్రమించి ఎప్పుడు పెట్టలేదు. అందువల్లనే ద్రౌపదికి ఆ విషయం తెలుసు. ఆమె ఏం చేసిందంటే, మీరు నమ్ముతారో నమ్మరో, దీంట్లో భారతంలో ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఆమె ప్రాతికామె దుర్యోధనుడు పంపించినప్పుడు ప్రాతికామె చెప్తే ఆమె రాదన్నమాట. రెండవసారి పంపిస్తారు. రెండోసారి పంపించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ప్రాతికామితో దుర్యోధనుడు అంటాడు, నిన్ను చూసి ఊరికే అలా అనుకుంటుంది, బలవంతంగా పిలుచుకురాపో, నేను ఓడిపోయినావు అని చెప్పి పిలుచుకురాపో అంటాడు. మళ్ళీ అతను వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరి ధర్మరాజు నిన్ను ఓడిపోయాడు అంటాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, తను ఓడిపోయినట్టు నన్ను ఓడిపోయాడా, నన్ను ఓడిపోయి తను ఓడిపోయాడా అన్నటువంటి విషయం ఆమె అడిగినప్పుడు ఆయన తను ఫస్ట్ ఓడిపోయాడు, తర్వాత నిన్ను పణంగా పెట్టాడు అంటే అప్పుడు ఆమె చిక్కిపోతుంది అనమాట. చిక్కిపోయి తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా, ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటా అని అతన్ని పంపిస్తుంది. మళ్ళీ
ఇది జరిగేటువంటి సందర్భంలో ధర్మరాజు ఒక దూతని పిలుస్తాడు, దగ్గరికి పిలిచి తనకు చాలా ట్రస్టెడ్ పర్సన్ అంటాం కదా, అలాంటి ఒక వ్యక్తిని పిలిచి అతని చెవులో చెప్పి పంపిస్తాడు అనమాట. నేను చెప్పినానని చెప్పి ద్రౌపదిని పిలుచుకురాపో అని చెప్పేసి చెప్తాడు. అని చెప్పినప్పుడు అతను వెళ్తాడు. ఈ దుశ్శాసనుడు వెళ్ళడానికి ముందు అతను వెళ్ళి ధర్మరాజు మీకు చెప్పాడు సభలోకి రావాలి అంటాడు. మరి సభలోకి రావాలి అని అతను ధర్మరాజు ఎందుకు చెప్తాడు? అక్కడ సభలోకి రావాలి అని చెప్పేసి ఆమె నేను రాను అని చెప్పేసి గాంధారిని కానీ లేకుంటే ఇంకా దుర్యోధను భార్య భానుమతిని కానీ గాంధారి దగ్గర ఉండిపోయింది అనుకోండి, గాంధారి మీరు రక్షించాలి అని అంటుంది అనుకోండి, గాంధారి రక్షించేటువంటిది ఏమో తెలియదు కదా, ఆమె వాళ్ళు ఎవరిని అడగదనమాట. ఆమె గాంధారి వీళ్ళంతా ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ ఉంటుంది ఆమె. ధృతరాష్ట్రుని భార్య గాంధారి, దుర్యోధనుని భార్య భానుమతి, వీళ్ళంతా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆమె నన్ను రక్షించమ్మా అంటే కనీసం స్త్రీ అన్నటువంటి ఒకటి, తర్వాత గాంధారికి కూడాను ఆమె రాణితో సమానం కదా, రాజు దుర్యోధనుని ధృతరాష్ట్రుని భార్య కదా ఆమె కూడాను ప్రతికామిని కానీ దుశ్శాసనుని కానీ నివారించేటువంటి శక్తి ఆమెకు ఉంది, లేకుండా ఏం లేదు ఆమెకు. దుశ్శాసనం నువ్వు తీసుకెళ్ళడానికి లేదు అంటే అతను మాత్రం ఏం చేయగలుగుతాడు? మళ్ళీ వచ్చి దుర్యోధనునికి చెప్పిండేటువంటి వాడు. అలాంటి సందర్భాన్ని లేకుండా మరి ధర్మరాజు ఆమెకు చెప్తాడు, నువ్వు నీకు ఈసారి దుశ్శాసనుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ వెంట వచ్చేసాయి అని చెప్తాడు. అది ఆమెకు తెలుసు. ఎందుకు రమ్మన్నాడంటే అది రాజనీతి అని చెప్తారు. రాజనీతి ఏమిటంటే అక్కడ సభలో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం ధర్మరాజుకు తెలుసు. ఎందుకంటే ఇలా జరుగుతుంది, ఎందుకంటే ఆమెను సభలోకి రమ్మని పిలుస్తున్నారు అంటే సభలో ఆమెకి ఏదో అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం, వస్త్రాభరణం జరుగుతుంది అని తెలియనప్పటికీ కూడాను అనే విషయమే కాకుండా ఏదో ఒక అరాచకమైనటువంటి సందర్భం ఒకటి ఏర్పడుతుంది అన్నటువంటి విషయం ధర్మరాజుకు తెలుసు. అలా జరిగితే ఏమవుతుందంటే ప్రజల్లో అతనికి గాఢమైనటువంటి ఒక రకమైనటువంటి ధర్మరాజు అంటే ధర్మాత్ముడు అన్నటువంటి ప్రజలకంతా అతని మీద నమ్మకం పడుతుంది. దుర్యోధను మీద అదే రీతిగా ఇతని తప్పు చేశాడు అన్నటువంటి విషయం ప్రజలకందరికీ తెలియాలి. ప్రజలకందరికీ తెలిస్తే గానీ రేపొద్దున యుద్ధానికి వచ్చినప్పుడు ధర్మరాజు ధర్మయుతుడు, ఇతను అధర్మయుతుడు అన్నటువంటి విషయము ప్రజలకు తెలియాలి. యుద్ధం వచ్చేదే తప్పదు, ఎందుకంటే వేదవ్యాసుడు అప్పుడే చెప్పాడు 13 సంవత్సరాలకు యుద్ధం వస్తుంది అని చెప్పాడు. ఆ యుద్ధమే సంభవించినప్పుడు 10 మంది ఏం చెప్పుకోవాలి? ధర్మరాజు ధర్మాత్ముడు అని చెప్పుకోవాలి కానీ అధర్మాత్ముడు అని చెప్పుకునే దానికి లేదు. తర్వాత ప్రజల యొక్క సానుభూతి అన్నటువంటి తనకు దొరుకుతుంది, తన పక్ష దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తి వెళ్ళి ఆమెకు చెప్తాడు, నిన్ను రమ్మని ధర్మరాజు చెప్పాడు అని చెప్పిన దాని నుంచి ఆమె ఎవరిని ఆశ్రయించిన తర్వాత దుశ్శాసనుడు వచ్చినప్పుడు నన్ను రక్షించండి అంటుందే కానీ వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళదన్నమాట. జుట్టు పట్టుకుంటే ఈడుస్తుంటే ఆమె వెంట వచ్చేస్తుంది అనమాట. వెంట వచ్చేసి సభలోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా ఆమెను అడుగుతారు, నీవు ఏమన్నా తప్పు చేశారా, నీ ధర్మరాజు తప్పు చేశాడని చెప్తే నేను వదిలిపెడతామంటే ఆ విషయం చెప్తుంది. ఇంతకుముందు నేను శ్లోకం చదివాను కదా, అది ఆయన ధర్మరాజులో లేశమైనటువంటి అధర్మము లేదు, అధర్మం ఉండేదంతా ఇక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళదే అధర్మము అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఎందుకంటే అతను ఓడిపోలేదు, ఆమెను ఓడిపోవడానికి దాసవృత్తి అతనిది. ఇది అక్కడ ఉన్నటువంటి ధర్మ సూక్ష్మము. ఇది ఒక విషయం. తర్వాత ఇది చివరిలో ప్రశ్నలు ఏమైనా ఉంటే మళ్ళీ చివరిలో అడుగుదామని నేను ఈ విషయాలన్నిటికీ సందర్భం ఎందుకంటే ఎప్పటికప్పుడు అడుగుతూ దీని మీదనే మరి చర్చ జరుగుతుంది. ఇది ఇక్కడ సందర్భం. తర్వాత రెండవ ప్రశ్న వాసుదేవమూర్తి గారు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏమిటంటే ద్రోణాచార్యుడి సందర్భం అనమాట. ద్రోణాచార్యుడిని మరి అశ్వత్థామ హతః కుంజరః అన్నటువంటిది ఎందుకోసం అన్నాడు అని ఒక సందర్భం వచ్చిందనమాట. అది అనడం అధర్మం కాదా? ఇది చూడ్డానికి అధర్మమే కానీ కనిపిస్తుంది. ఎందుకంటే గురువు వృద్ధుడైనటువంటి వాడు, వీడు బాణ విద్యలో అన్ని శస్త్రాస్త్ర విద్యలు నేర్పించినటువంటి వాడు. అలాంటి వాటిని అస్త్రాలు లేకుండా చేసి అతన్ని అస్త్ర సన్యాసం చేయించడానికి కారణం ధర్మరాజు చేసి అతన్ని అశ్వత్థామ హతః కుంజరః అన్నట్టు చెప్పించారు కదా. మరి అది ఎంతవరకు ధర్మము అన్నటువంటి విషయమే ఈ చర్చ. దీన్ని ఎలా చూడాలంటే 2 యాంగిల్స్ లో చూడాలి దీన్ని. ఒకటి వచ్చేసి ఏమిటంటే ఈ ద్రోణుడు కానీ భీష్ముడు కానీ వీళ్ళు ధర్మాత్మ అయినప్పటికీ కూడాను అధర్మము కొమ్ము కాచేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరును అధర్మం వైపు యుద్ధం చేస్తున్నారు. అధర్మం ఎవరు? దుర్యోధనుడు అధర్మపరుడు. ఎందుకంటే అతను విషము పెట్టినటువంటి వాడు, లక్కయ్యలు కాల్చడానికి ప్రయత్నించినటువంటి వాడు,
వీళ్ళ భార్యను అపహరించడానికి, వీళ్ళ భార్యను వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించినటువంటి వాడు, వీళ్ళ రాజ్యాన్ని దొంగలించినటువంటి వాడు. ఆతతాయినః అంటారు. అది భగవద్గీతలో ఆతతాయినులు అంటారు. వీళ్ళు 6 రకాలైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళను ఆతతాయినులు అంటారు. ఆతతాయినుల కౌరవులు అన్నటువంటి వాళ్ళు చాలా ప్రముఖులు. ఇలాంటి వాళ్ళు వధార్హులు, చంపదగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళ పక్షంలో ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళు యుద్ధం భీష్ముడు చావడు, మరి ద్రోణుడు అతని చేతిలో విల్లున్నంత వరకు అతను చావడు. మరి ఇలాంటి వాళ్ళని చంపకపోతే ఏమైపోతుంది? మరి చంపకపోతే అధర్మాన్ని రక్షించినట్టే అవుతుంది. అధర్మం పక్క ఉండి వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, ధర్మం పక్క ఉండి వీళ్ళు యుద్ధం చేయడం లేదు. అధర్మం పక్క ఉన్నప్పుడు యుద్ధం చేసేటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ ఆ పక్షంలో ఉండి యుద్ధం చేస్తూనే ఉంటే అప్పుడు ఏమవుతుంది? ద్రోణాచార్యుడు అలా యుద్ధం చేస్తూనే ఉంటాడు అనుకోండి, అతని చేతిలో విల్లున్నంత వరకు అతన్ని దేవేంద్రుడైనా జయించలేడు. అది తెలిసినటువంటి సత్యము. అలాంటి సందర్భంలో అతన్ని చంపుకోకుండా పోతే, అధర్మంగా చంపకుండా పోతే వీళ్ళ సైన్యాలంతా అతను నాశనం చేస్తూనే ఉంటాడు, సైన్యాలంతా నాశనం అయిపోతూనే ఉంటాయి. మరి అధర్మాన్ని మనము ఎప్పుడు కూడా అధర్మాన్ని తగ్గించాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అంతే, ధర్మాన్ని స్థాపించడం కోసమే యుగ యుగంలోనూ శ్రీకృష్ణుడు జన్మిస్తున్నాడు. ధర్మాన్ని స్థాపించాలి. అక్కడ ధర్మస్థాపన చేయాలంటే అధర్మంలో ఉండేటువంటి వాడిని చంపాలి, అధర్మాన్ని కొమ్ముగా చేటువంటి వాడిని కూడా చంపాలి అనమాట. దీనికి సాధారణంగా చిన్న కథ చెప్పుకుంటాం. ఏమిటంటే, ఒక రూమ్ లో మనం ఉంటాం అనుకోండి, రాత్రి వచ్చి ఒక దోమ మనతో కుడుతుంది అనుకోండి. ఒక దోమ కుట్టినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ ఒక్క దోమను చంపి, ఆ దోమ కుట్టిండేది ఒకటే దోమే, మిగిలిన దోమలు కుట్టలేదు, గోడ మీద ఉన్నాయి. కానీ మనం బ్యాట్ తీసుకొని అవన్నిటిని చంపుతాము. ఎందుకు చంపుతాం మనము? ఎందుకంటే అవన్నీ అదే ప్రవృత్తి ఉన్నటువంటివి. ఆ ప్రవృత్తి ఉన్నటువంటి వాటిని అన్నిటినీ చంపేయాల్సిందే మనం. చంపకపోతే రాత్రి మనకు నిద్ర ఉండదు అనమాట. అలాగే ఇక్కడ దుర్యోధన పక్క ఉన్నటువంటి వాళ్ళు మంచి దోమలు ఉండొచ్చు. ఇక్కడ మంచి దోమలు ఉన్నటువంటి వాళ్ళు నేను ఇతన్ని కరచకూడదు అని కొన్ని దోమలు అక్కడ ఉండొచ్చు. ఆ మంచి దోమను చంపేస్తాము, చెడు దోమను చంపేస్తాము. మంచం మీద ఉన్నటువంటి నల్లులన్నింటినీ మనం చంపుతాము. ఒక నల్లి కారణంగా మంచం మీద ఉన్నటువంటి నల్లులన్నింటినీ చంపేస్తాము. అది అలా చేయాలి. ఇది కూడా అలాగే. ఇప్పుడు ఏమిటంటే, అధర్మానికి కొమ్ముగా చేటువంటి వాడు అధర్మం వైపు యుద్ధం చేసేటువంటి సందర్భంలో అధర్మకారుని చంపాలి అనమాట. ఇది ఒక యాంగిల్లో చూడడము. రెండవ యాంగిల్లో చూడడం ఏమిటంటే, మన ధర్మ సూత్రాలు అంటే బృహస్పతి న్యాయ సూత్రం కానీ, శాంతి పర్వంలో చివరిలో, శాంతి పర్వంలో కొటేషన్ కూడా నేను రాసుకొని వచ్చాను ఇక్కడ. దాని ప్రకారం ఏమిటంటే, దాన్ని కూడా చెప్తాను నేను. శాంతి పర్వంలో మనకు ఇక్కడ ఉంది. శాంతి పర్వం, శాంతి పర్వంలో 97వ అధ్యాయం, 97వ అధ్యాయంలో 20, 21, 32 శ్లోకాలు. ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ యుద్ధము అన్నటువంటిది జరిగినప్పుడు, యుద్ధం జరిగేటువంటి సందర్భంలో క్షత్రియుడు ఏం చేయాలంటే, క్షత్రియుడు తనను తాను రక్షించుకోవాలి. అదే ఆపద్ధర్మం, తనను తాను రక్షించుకోవాలి చనిపోకుండా. తర్వాత తనకు సహాయం చేసేటువంటి వాళ్ళందరినీ అతను రక్షించాలి. తన సహాయం చేసేటువంటి వాళ్ళని రక్షించకుండా తాను మాత్రము సంతోషంగా ఆ సాయంత్రానికి ఇంటికి వెళ్ళి పడుకుంటే, అలాంటి క్షత్రియుడిని దేవతలు, ఇంద్రాది దేవతలు కూడా ఆ శుభాన్ని వాళ్ళు సహించరు. అలాంటి క్షత్రియుని ఏం చేయాలి అంటే, బృహస్పతి న్యాయ సూత్రం ప్రకారము, తర్వాత మహాభారతం చెప్పేటువంటి న్యాయ సూత్రం ప్రకారము అలాంటి క్షత్రియులు కట్టెలతోనూ మట్టి గడ్డలతోనూ కొట్టి చంపాలి అని చెప్పేసి ఒక ధర్మసూత్రం ఉంది. దానివల్ల ఏమైపోతుందంటే, ఇక్కడ ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే, ఆ సందర్భంలో యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఆ యుద్ధాన్ని మనము ద్రోణ పర్వంలో చూడాలన్నమాట. ద్రోణ పర్వంలో చూసినప్పుడు ఆయన సాధారణమైనటువంటి సైనికుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి సాధారణ సైనికులందరినీ చంపడం మొదలు పెట్టేస్తాడు. అందరూ చనిపోతుంటారు. సర్వ సైన్యాన్ని చనిపోతుంటే, సర్వ యోధులు చనిపోతుంటే, అలాంటి సందర్భంలో అతను చంపడానికి కుదరదు. ఎందుకంటే అతని చేతిలో విల్లుంటే అతను చంపడానికి కుదరదు. మరి అతనేమో వీళ్ళందరినీ సాగుకొట్టేటువంటి సందర్భంలో అతనితో ఏం చేయాలి? అప్పుడు అలాంటి యోధుడిని చంపాలి. అందువల్ల ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒకటి వస్తుంది. ద్రోణాచార్యుడిని చంపడమేమో దోషమే, విరుద్ధంగా ఏదైనా అసందర్భ రీతిలో, అధార్మికమైన రీతిలో ద్రోణుడిని చంపడం దోషమే. కానీ
తన వాళ్ళని కాపాడుకోకుండా, తన సైన్యాలను కాపాడుకోకుండా పోవడం కూడాను క్షత్రియ ధర్మం ప్రకారం దోషమే. తన్ను తాను కాపాడుకోవాలి. అదే విధంగా తన సైన్యాన్ని తాను కాపాడుకోవాలి. ఈ రెండింటిని కాపాడుకోకుండా ఉండడం కూడా దోషమే. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, అబద్ధం ఆడడము దోషమే, అబద్ధం ఆడకుండా సత్యాన్ని పట్టుకొని ఉండి తన సైన్యాన్ని పోగొట్టుకోవడం కూడా దోషమే. ఈ రెండు దోషాల్లో ఏది మంచి దోషము అనేది నిర్ణయించుకోవాలి. రెండు దోషమే. మనకు ఎలక్షన్లు నిలబడినప్పుడు ఈ పార్టీ వాడు చెడ్డవాడే, ఆ పార్టీ వాడు చెడ్డవాడే. మరి ఎవరికి ఓటు వేయాలి? ఎవరికొకరు ఓటు వేయాలి. అలాంటి సందర్భంలో ఎవరికి ఓటు వేయాలి? లెస్సర్ ఈవిల్, ఎవడు తక్కువ ఈవిల్ గా ఉంటాడో వాడికి ఓటు వేయాలి అనమాట. అలాగే ఇక్కడేం చేయాలి? అది దోషమే. సత్యాన్ని పట్టుకొని పాకులాడి తన సైన్యాన్ని పోగొట్టుకోవడము దోషమే. అలా కాకుండా అసత్యాన్ని చెప్పి అక్కడ తన సైన్యాన్ని కాపాడుకొని తన్ను కాపాడుకొని ధర్మ పరిరక్షణ చేయడము, ఆ విషయంలో అతన్ని చంపడం కూడా అబద్ధం ఆడడం కూడా దోషమే. ఈ రెండు దోషాల్లో ఏ దోషం మంచిది అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తా అంటయ్యా, ధర్మరాజా నేను ఒక విషయం చెప్తాను చూడు, రెండు దోషాలే. ఈ దోషంలో ఏది మంచిది ఏది చెడిది అని చెప్పాలంటే నేను చెప్పిన మాట విను. ఏమిటంటే అశ్వత్థామహత అన్న విషయం చెప్పు, అబద్ధం చెప్పు, అబద్ధం చెప్పి హింస జరగకుండా కాపాడు. ఎందుకంటే సత్యము చెప్పి హింస జరిగేటువంటి విషయం కన్నా అసత్యము చెప్పి హింసను నివారించడం మంచిది. తర్వాత ధర్మాన్ని స్థాపించడం మంచిది. కాబట్టి స్థాపనం కోసము, తర్వాత హింసను నివారించడం కోసము అంటే అతను బ్రహ్మాస్త్రం వేసి సాధారణ జనులందరినీ చంపేస్తున్నాడు, సాధారణ సైన్యాలంతా చంపేస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఈ వీళ్ళని కాపాడడానికి ఈ క్షత్రియ ధర్మాన్ని పాటించడానికి కోసము ఈ అసత్యాన్ని చెప్పు అంటాడు అనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, మన పూజ్యుడు, వృద్ధుడు, గుణవంతుడు అలాంటి వాడిని ఎలా చంపడము, కాబట్టి నేను ఒప్పుకోను అంటాడు అతను. అలాంటి వాడిని ఇలా చంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అతను అంటాడు. మరి చెప్పినప్పుడు అప్పుడు ఇతను శ్రీకృష్ణుడు అదే చెప్తాడు అనమాట. అలా కాదు, నీకు అర్థం కావడం లేదు, ఇది ఈ ధర్మ సూక్ష్మం అర్థం కావడం లేదు, ఇది ధర్మ సూక్ష్మం కాబట్టి దీన్ని ఇలా చంపాలి అంటాడు. ధర్మరాజు దానికి అంగీకరిస్తాడు. అప్పుడు అంగీకరించి ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు అక్కడికి కూడా ఆయనకి ఏమిటంటే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత అతను అది అలా పాటించాల్సింది. అలా పాటించకుండా ఈయన సొంత బుద్ధి ఉపయోగించి ఏం చేస్తాడంటే ఒక ఏనుగు చనిపోయినప్పుడు ఆ ఏనుగు చనిపోతుంది. అశ్వత్థామ అన్నటువంటి ఏనుగు పేరు ఉన్నటువంటి ఏనుగుని భీముడు చంపినప్పుడు భీముడు గట్టిగా అరుస్తాడు. మొదట ఏమిటంటే అశ్వత్థామహత అశ్వత్థామహత అని గట్టిగా అరుస్తాడు. అరిచినప్పుడు ద్రోణాచార్యుడికి అది వినపడుతుంది. కానీ భీముని మాట తను నమ్మేటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరి ధర్మరాజు చెప్తే నమ్ముతాడు, కానీ ధర్మరాజు ధర్మాత్ముడు, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు. కాబట్టి అతని మాట వింటాడు, కానీ అతను చెప్పిన మాట అతను వినడు అనమాట. పట్టించుకోడు అనమాట. పట్టించుకోకుండా మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉంటాడు. బ్రహ్మాస్త్రం అలాగే సాగిపోతూనే ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే సప్త ఋషులు అతనికి ప్రత్యక్షమవుతారు, ఆకాశంలో ప్రత్యక్షమవుతారు ద్రోణాచార్యునికి. అయ్యా ద్రోణాచార్య, నీవు చేస్తుండేది చాలా తప్పు. నీవు శస్త్రాస్త్రములు పట్టుకునే నీవు బ్రాహ్మణుడు, నీవు బ్రాహ్మణుడైనటువంటి వాడు ఒక సైనాధ్యక్షునిగా పనిచేయడమే తప్పు. నీవు సేనాధ్యక్షునిగా పనిచేస్తున్నావు. సేనాధ్యక్షునిగా పనిచేసి ఇంకా ఏం తప్పు చేస్తున్నావు? నిరపరాధమైన శస్త్రముతో భేదించదగినటువంటి వాళ్ళ మీద అస్త్రాలను ప్రయోగిస్తున్నావు. శస్త్రాలతో భేదించేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు శస్త్రాలతోనే వాళ్ళని చంపాలి, అంతే. జయము ఉన్నటువంటిది శస్త్రములతోనే సాధ్యమైనప్పుడు ఆ అస్త్రాలను ఉపయోగించరాదు. అది రాజనీతి, ధర్మం. అది అలా ధర్మ విరుద్ధమైనటువంటి కార్యం చేస్తూ నీ వీళ్ళందరినీ చంపుతున్నావు. కాబట్టి నీవు అస్త్ర సన్యాసం చేసేసేయి, నీ వచ్చినటువంటి పని భూలోకంలో అయిపోయింది అని చెప్పేసి సప్త ఋషులు వచ్చి అతనికి చెప్తారనమాట. ఆ సప్త ఋషులు వచ్చినటువంటి సందర్భంలో అది అప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఇతను ధర్మరాజు ఏం చెప్పాలి, ఆ ధర్మరాజు ఆ సందర్భంలో అతను మరి అస్త్ర సన్యాసం ఊరికే చేసేదానికి లేదు, ఊరికే వదిలిపెట్టేసేదానికి లేదు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి యుద్ధం మధ్యలో నేను ఇది వదిలేసానంటే అతని కర్తవ్యం నుంచి దూరమైనట్టు అయిపోతుంది. అతను ఎందుకంటే కర్తవ్యం నుంచి దూరం కాకూడదు అనమాట. యుద్ధం చేసేటువంటి సందర్భంలో నేను ఊరికే నా విలువను పడేస్తాను అంటే ఇలా కుదరదు అనమాట. వాళ్ళేమో చెప్పారు, అతనికి అర్థమైంది ఇక్కడ నేను ముగించాలి, యుద్ధం ముగించాలి అన్నటువంటి విషయం అతనికి అర్థమైంది. కానీ ఊరికే వదిలేయడం ఎందుకు, ఎలా వదిలేస్తాడు అతను? వదలడు అనమాట. ఆ సందర్భంలో ధర్మరాజు అశ్వత్థామహత అని చెప్పిండింటే అతను ఏమైండేవాడు, అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడు కాబట్టి అమంగళకరమైనటువంటి వార్త వింటే అతను విల్లుని కింద పడేస్తాడు. అది అతని ఇది అనమాట.
మరి ధర్మరాజు ముందుగా భీష్ముడిని ఎలా కలిశారో అలా ధర్మరాజు ద్రోణుడిని కూడా కలుస్తారనమాట. వీళ్ళు ద్రోణుడిని కలిసినప్పుడు ద్రోణుడు ఎలా అతన్ని జయించడం అంటే, ద్రోణుడు సార్ చెప్పింటాడు ఇతనికి, ఏం లేదు, నేను అస్త్ర సన్యాసం చేస్తే గానీ నన్ను జయించడానికి నీకు శక్యం కాదు. నేను అస్త్ర సన్యాసం చేయాలి అంటే అమంగళకరమైనటువంటి వార్తను నమ్మకమైనటువంటి వ్యక్తి చెప్పినప్పుడు మాత్రమే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పింటాడు. మరి నమ్మదగినటువంటి వ్యక్తి భీముడు కాదు, అందువల్ల అతను కింద పడేయడు అనమాట. మరి ధర్మరాజు ఎప్పుడైతే అశ్వత్థామ హతః అంటే చాలు అతను కింద పడేసేటువంటి వాడు. అశ్వత్థామ హతః అని ఏంటంటే వాడు ఏమైండేది, ఆపద్ధర్మం అయిండేటువంటిది ధర్మరాజుకు. ధర్మరాజు ఆపద్ధర్మాన్ని పాటించినాడు. ఆపద్ధర్మాన్ని పాటించి తన సైనికులను రక్షించుకోవాలి, తర్వాత ధర్మ ప్రతిష్టాపన చేయాలి. ఇతన్ని సంహరించకపోతే ఇతని అధర్మాన్ని కొమ్ముగాస్తున్నాడు కాబట్టి ఇతన్ని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆపద్ధర్మాన్ని పాటించి అతను అశ్వత్థామ హతః అని చెప్పిండింటే ధర్మరాజులో ఎలాంటి లోపము లేదు. తర్వాత ఇంకోటి ఏమి, శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, భగవద్గీతలో ఏం చెప్పాడు, మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నీవు సర్వధర్మాలను వదిలిపెట్టి నేను చెప్పినట్టు వినయా అని చెప్పింటాడు అక్కడ. అని చెప్పినటువంటి వ్యక్తి ధర్మరాజు. శ్రీకృష్ణుడు అధర్మాన్ని ఎందుకు ప్రోత్సహిస్తాడు? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి అవకాశమే లేదు. అతను ఎందుకు ధర్మరాజు అసత్యం చెప్పమంటున్నాడు అంటే, ఈ ధర్మ సూక్ష్మం ఉంది కాబట్టి ఆయన చెప్పమంటున్నాడు అంతే. ఏది ధర్మమో ఏది అధర్మమో అని తేల్చుకునేటువంటి సందర్భం వీళ్ళ శక్తి లేనప్పుడు ఆయన చెప్తాడనమాట, నీ వాళ్ళని కాపాడుకో, తర్వాత నిన్ను నీవు కాపాడుకో, ధర్మస్థాపన చెయ్యి, ఇది ధర్మం. ఇప్పుడు ధర్మం దీనికోసం సత్యం చెప్పినప్పటికీ కూడా అసత్యం కాదు కాబట్టి నువ్వు చెప్పు అని అంటాడే గాని, ఊరికైనా అసత్యం చెప్పు అని శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడు? చెప్పడానికి లేదు. మరి శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆయన వినింటే సరిపోయింది. అలా చెప్పడం అనమాట. ఈయన నాకేమైనా దోషం అంటుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే, ఆ కుంజరహ అన్నటువంటి పదాన్ని ఇతను సొంత బుద్ధితో యాడ్ చేస్తాడు అనమాట. అశ్వత్థామ హతః కుంజరహ అని అంటాడు అనమాట. కుంజరహ అన్నదాని వల్ల ఏమైపోతుంది, వెంటనే కుంజరహ అన్న పదం బయటికి రాగానే అక్కడ అతను అస్త్ర సన్యాసం చేసేస్తాడు. భీష్ముడు ద్రోణాచార్యుడు యోగంలోకి వెళ్ళిపోయి తన శ్వాసను బయటకు వదిలేటువంటి సందర్భంలో ధృష్టద్యుమ్నుడు రథం మీదకి ఎక్కి అతను తలను ఖండించేస్తాడు. అది ఆ కథ మనకు వేరే విషయం. ఇక్కడ జరిగింది ఏమిటి, అక్కడ అశ్వత్థ కుంజరహ అని ఎప్పుడైతే అన్నాడో, ధర్మరాజు యొక్క రథము 4 అంగుళాలు ఎత్తులో పోయేదంటే ఎప్పుడు కూడా భూమికి తాకి వెళ్ళేటువంటిది కాదు ఎప్పుడు. ఎందుకంటే అంత ధర్మాత్ముడు కాబట్టి ఇతని రథం ఒక్కటి మొత్తం సైన్యంలో, కురుక్షేత్రంలో ఉన్నటువంటి 18 అక్షోహిణీయుల సైన్యంలో ఎంతమంది రథికులు ఉన్నారో వాళ్ళందరి రథాలు భూమి మీద పారాడుతుంటే ధర్మరాజు రథం మాత్రము 4 అంగుళాలు ఎత్తులో ఉండేదంట. ఎప్పుడు భూమికి టచ్ అయ్యేది కాదనమాట అది. అలాంటి రథం ఒక్కసారిగా శబ్దం చేసుకుంటూ భూమి మీదే పడిపోతుంది. అంటే నువ్వు అధర్మం చేసావు అని చెప్పేసి ధర్మరాజు ఏమనుకుంటాడంటే, అయ్యో నేను అబద్ధం చెప్పి ఇలా అయిపోయాను కదా అనుకుంటాడు అతను. కానీ ఇది అబద్ధం చెప్పినటువంటి దాని వల్ల కాదు అతనికి మళ్ళీ స్వర్గానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటువంటి సందర్భంలో అతను నరకాన్ని కూడా చూపించి తీసుకెళ్తారు అతన్ని. మరి ఏదేమి తప్పు చేశాడు అతను అంటే ఇంద్రుడు చెప్తాడనమాట, నీవు అసత్యం చెప్పినందుకు కాదు, అసత్యం చెప్పినప్పటికీ కూడా నీవు ఆపద్ధర్మంగా అసత్యం చెప్పింటే నీకు శిక్ష ఉండేది కాదు. కానీ నువ్వేం చేశాడు, వంచనతో ద్రోణాచార్యుడిని చంపినావు, వ్యాజము అన్న పదం వాడతాడు అక్కడ అతను. నువ్వు వ్యాజం చేసినావు కాబట్టి నీకు శిక్ష వచ్చింది. ఏమో వంచన చేశాడు ఇతను శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అశ్వత్థామ హతః అని చెప్పేసి నింటే దోషం ఉండేది కాదు అతనికి. అతనేమనుకున్నాడు, ధర్మరాజు ఎలా ఆలోచన చేశాడంటే, అంటే ధర్మ సూక్ష్మాన్ని అతను కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి అక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను ఫాలో కావడం ధర్మ సూక్ష్మం ఒకటి. అది ఫాలో అయిపోతే శ్రీకృష్ణుడు ఎందుకు అబద్ధం చెప్తాడు? శ్రీకృష్ణుడు పరమాత్మ అన్నటువంటి విషయం అతనికి తెలుసు. పరమాత్మ తను తప్పులో దావులపు మరి ఎందుకు చెప్తాడు అన్న ఒక ఆలోచన అతనికి వచ్చి శ్రీకృష్ణుడు చెప్పింది కానీ అతను వినింటే అది ఆపద్ధర్మం ఫాలో అయినట్టేటువంటి వాడు తనకి ఎలాంటి దోషం అంటుకునేది కాదు. ఎప్పుడైతే కుంజరహ అన్నటువంటి పదము స్వబుద్ధితో ఉపయోగించాడో, అది ఉపయోగించినందువల్ల ఆ దోషం అతనికి సంక్రమించింది. ఆ దోషం సంక్రమించి అతనికి ఏమైందంటే అది అన్నటువంటి చుట్టుకుంటుంది అనమాట. కాబట్టి ధర్మ సూక్ష్మము అన్నటువంటిది చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని గుర్తించడం చాలా కష్టము. ఏది ధర్మము ఏది అధర్మము చెప్పడము చాలా కష్టం అనమాట. ఆ చెప్పడం ఎవరు చెప్పగలుగుతారు అంటే, చాలా ధర్మం మీద చాలా ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు, ఆ ధర్మ సూక్ష్మాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు చెప్పాలి. అలాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తా అంటే, అశ్వత్థామ హతః అని చెప్పి నిలపకుండా
కుంజరహ అని అయితే ఎప్పుడని తను తప్పించుకోవాలి అని చూస్తున్నాడో అది వంచనతో చంపాడు అన్నటువంటిది అతనికి సంక్రమిస్తుంది అనమాట. సంక్రమించి ఆయన ఏం చేస్తాడంటే దానివల్ల అతను నరకానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంద్రుడు చివరి కథ ఉంది కదా మనకు స్వర్గారోహణ పర్వంలో అది వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు దీనివల్ల నీకు ఇది వచ్చింది ప్రాప్తించింది, అంతేగాని దీనివల్ల నీకు అబద్ధం ఆడిన వల్ల నీకు రాలేదు. అబద్ధం ఆడకుండా నీవు ఎప్పుడైతే వంచన చేశావో ఆ వంచన వల్ల నీకు వచ్చింది అని చెప్తాడు అనమాట అశ్వత్థామహత. అది దానికి కూడా ద్రోణపురంలో 191వ అధ్యాయము 56, 57, 58 అక్కడ ఇది కనిపిస్తుంది. అలాగే ఈ స్వర్గారోహణ పర్వంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే వ్యాజేన హిత్వయా ద్రోణ ఉపచీర్ణ సుతం ప్రతి వ్యాజేనైవ తతో రాజన్ దర్శితో నరకస్తవ అంటాడు. స్వర్గారోహణ పర్వము 3వ అధ్యాయము 15వ శ్లోకం. నేను రాసుకొని వచ్చాను దీన్ని ఈరోజు, ఎందుకంటే నిన్న ప్రశ్న అడిగాడు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మామూలుగా చెప్పింటే ఈ శ్లోకాలకు రెఫరెన్స్ చెప్పడానికి కుదిరిండేది కాదు. కాబట్టి ఈరోజు రెఫరెన్స్ అది ఆపద్ధర్మము ఉపయోగించకుండా వంచన యూజ్ చేశాడు కాబట్టి ధర్మరాజు అతని ఏమయ్యాడంటే భ్రష్టత్వం చెంది కాసేపు నరకంలో ఉండి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది అన్నటువంటి భావన ద్రోణపురం నుంచి మనకి ఏర్పడిస్తుంది అనమాట. ఇది ధర్మ సూక్ష్మము. ధర్మ సూక్ష్మము ఎలా ఉంటుందంటే సాధారణంగా సందర్భం కానప్పటికీ కూడా నేను ఒక చిన్న కథ చెప్తాను. చాందోగ్య ఉపనిషత్తులో మనకు ఒక కథ వస్తుంది అనమాట. ధర్మ సూక్ష్మం ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఒకసారి ఏది ధర్మము ఏది అధర్మము అన్నటువంటిది దాంట్లో చాందోగ్య ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలోనే చిన్న కథ. అతని పేరు ఏంటంటే ఉషస్తి అన్నటువంటి వ్యక్తి అతను ఉంటాడు అనమాట. ఇంకా ఏదో పేరు ఉంది అతనికి, ఉషస్తిని కూడా అతను అంటారు అనమాట. ఉషస్తి అన్నటువంటి వాడు కురుదేశంలో ఉంటాడు. కురుదేశంలో ఉన్నటువంటి ఆ ఉషస్తి అతని భార్యను పిలుచుకునేసి అతను రాజ్యంలో సంచరించేటువంటి సందర్భంలో ఒకసారి ఒక పెద్ద పిడుగుబడి కురుద వంశంలో కురు రాజ్యంలో పడి చాలా క్షోభం, అంటే పంటలు పండకుండా అయిపోతాయి. పంటలు పండకుండా కొన్ని ఏళ్ల పంట పండకుండా పోతుంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు. ఇతనేమో వేదాన్ని చెప్పుకునే అధ్యాపనం చేసేటువంటి బ్రాహ్మణుడు ఇతను. ఇలాంటి వ్యక్తి అతనికి భోజనమే దొరకదన్నమాట, ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియదు. భార్యను పిలుచుకునేసేసి సరే వెళ్దాం కదా, మనం ఎక్కడైనా భోజనం దొరుకుతుందేమో పదా అని చెప్పి వెళ్తే అక్కడక్కడ మావటి వాడు ఉంటాడు, అంటే ఏనుగు నడిపేటువంటి మావటి వాడు ఉంటాడు. వాడి దగ్గర కొన్ని గుగ్గిళ్ళు ఉంటాయి, ఉలవు గుగ్గిళ్ళు ఉంటాయి. ఆ ఉలవు గుగ్గిళ్ళను అతను తింటుంటాడు. కొన్నే ఉంటాయి అతని దగ్గర కూడాను. ఆ ఉలవు గుగ్గిళ్ళను అతను తింటుంటాడు. ఎంగిలైపోయి ఉంటుంది. అప్పుడు ఈయన అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతనికి ఆయన చనిపోయే అవస్థలోకి వచ్చింటాడు. ఎవరు? ఉషస్తి. అయ్యా, నేను చనిపోయేటువంటి సందర్భంలో ఉన్నాను కాబట్టి నీవు ఆ ఉలవు గుగ్గిళ్ళు నాకు నీవు అంటాడు. ఉలవు గుగ్గిళ్ళు ఇవ్వు అంటే అతను ఏం చేస్తాడంటే, అయ్యా మీరు సద్బ్రాహ్మణులు, నేనేమో మావటి వాడు, నేను ఈ ఉలవు గుగ్గిళ్ళని ఎలా ఇవ్వగలుగుతాను? అది ఎంగిలైపోయినా ఇవ్వలేను. ఉచ్చిష్టమైనటువంటి గుగ్గిళ్ళని మీకు ఇవ్వలేను కదా అంటాడు. ఉచ్చిష్టమైన పర్వాలేదు, నాకు ఇవ్వు పర్వాలేదు అంటాడు. ఇతను ఉచ్చిష్టమైనటువంటి గుగ్గిళ్ళని అతనికి కొన్నిస్తే దాన్ని తింటాడు. ఇతను తినేసిన తర్వాత అప్పుడు ఆయన నీళ్లు కూడా తాగండి అని చెప్పి నీళ్లు ఇచ్చేదానికి పోతాడు. ఆ నీళ్లు కూడా ఉచ్చిష్టమైపోయి ఉంటాయి. అప్పుడు ఏనంటాడు, అది ఉచ్చిష్టమైనటువంటి నీళ్ళని నేను తాగను అంటాడు. అప్పుడు మావటి వాడు అంటాడు, అదేమిటండి ఇప్పుడు ఉచ్చిష్టమైనటువంటి ఉలవలు మాత్రం తిన్నారు, ఉచ్చిష్టమైనటువంటి నీళ్లు తాగనంటారు, అదేమిటి అంటాడు. అంటే ఆయన అంటాడు, ఉచ్చిష్టమైనటువంటి ఉలవలు తినడానికి కారణము ఆపద్ధర్మము. ఈ ఆపద్ధర్మం కాపాడుకోవడానికి కోసం నేను ఇలా తిన్నాను, నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఇక నాకు భయం లేదు, ఇంకా నీళ్ల కోసం ప్రయత్నం చేస్తాను. మంచి నీళ్ల కోసం, అంటే ఉచ్చిష్టము కానటువంటి మంచి నీళ్ల కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు నాకు ఆ మంచినీళ్ళు దొరుకుతాయి అప్పుడు తాగుతాను. అప్పుడు దొరకకపోతే నీ దగ్గరికి వచ్చేది వేరే విషయం. కానీ ఆపద్ధర్మం అన్నటువంటిది ఆపద్ధర్మంగానే ఉపయోగించాలి, అంతేగాని ఆపద్ధర్మం ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు ఉపయోగించడానికి లేదు. కాబట్టి నేను నా ధర్మ మార్గాన్ని నేను ఎప్పుడు తప్పను అని చెప్పేసి ఆయన ఏం చేస్తానంటే ఆ నీళ్లు తాగడం అనమాట. నేను నీళ్లు తాగను, ఎందుకంటే ఎంగిలి నీళ్ళు నేను తాగను. కానీ ఎంగిలి గుగ్గిలి తిన్నాడు అతను. ఎంగిలి గుగ్గిలు ఎందుకు తిన్నాడు? ప్రాణాలు కాపాడుకోవాలి. మొదట ప్రాణాలు కాపాడుకుంటే మళ్ళీ నేను నీళ్లు తాగడం వేరే విషయం. కొంతకాలం ఉంటుంది ప్రాణము, తర్వాత చూద్దాం నీళ్లకు, ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎంగిలి నీళ్ళు నేను తాగను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ ఎంత ధర్మ సూక్ష్మం ఉందో చూడండి. మరి ధర్మ సూక్ష్మం ఎలా ఉంటుందంటే, దాన్ని మరి ఇది తిన్నాడు అది తాగడం లేదే ఏమిటి అని మనం సాధారణమైనటువంటి జనులకు ప్రశ్న వస్తుంది. కానీ ఆ ధర్మ సూక్ష్మం ఉన్నటువంటిది
అంత సున్నితంగా ఉంటుంది. అందుకోసమే ఆమె చెప్పడం ఏమిటంటే ధర్మం సూక్ష్మ, ధర్మం అనేటువంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది అందువల్ల అంటుంది ఎవరు ద్రౌపది. నిపుణులు మాత్రమే చెప్పగలుగుతారు, అందరూ చెప్పలేరు. కాబట్టి మనము సాధారణంగా ద్రోణుని విషయంలో కానీ, తర్వాత ధర్మ ఆమె పణంగా పెట్టడం ఉన్నటువంటి విషయంలో కానీ మనం అనుకునేటువంటి సాధారణంగా మనం చూసేటువంటి వాళ్ళు అరే ఇలా చేసేసాడు కదా ధర్మరాజు అని అనుకుంటాం. కానీ ఆ ధర్మ నిపుణులు మాత్రమే ఆ ధర్మాన్ని చెప్పగలుగుతారు. మనము దాన్ని అర్థం చేసుకోగలుగుతాం అంతే. ఓ ఇలానా అని చెప్పేసి అర్థం చేసుకోగలుగుతాము. ఇది తర్వాత నిన్నటి రోజు ప్రశ్న అడిగారు కానీ ఆ ప్రశ్న మర్చిపోయానండి, నాకు గుర్తే రాలేదు ఎంత ఆలోచన చేసినప్పుడు కూడా. ఏమిటి ఆ ప్రశ్న అనేది తెలియదు. 2 ప్రశ్నలు మాత్రం గుర్తున్నాయి. ఒకటేమో అది వ్యసనపరుడు కదా అన్నటువంటిది ఒకటి, మరి ధర్మం ఎందుకు తప్పాడు అన్నటువంటిది ఒకటి, మరి ద్రోణుని విషయంలో అధర్మం కాదు అన్నటువంటి విషయం ఒకటి విన్నాను నేను. తర్వాత ఇంకా ఏదో అడిగారు కానీ నాకు గుర్తులేదండి. ఎవరైనా అడిగితే చెప్తా, లేకపోతే వేరే అంటే అంటే బ్రాహ్మణ జన్మ గురించి జన్మనాం జాయతే బ్రాహ్మణ అని కాకుండా బ్రాహ్మడి కడుపున పుట్టినవాడు బ్రాహ్మణుడే అవుతాడు కదా, పులి కడుపున పులే పుడుతుంది అది కదా. అడిగారు కదా, ఇప్పుడు గుర్తొచ్చిందండి. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్తానండి. దానికి ఏం చెప్తారంటేనండి, మరి దాన్ని అది ఎలా వచ్చింది, మీరు విన్నటువంటి నేపథ్యము ఎలా ఉండొచ్చు అని అనుకుంటానంటే, అది విన్న తర్వాత అది మోస్ట్ లైక్లీ ఆంధ్ర భారతంలో అలా ఉందండి. వేదవ్యాస మూల భారతంలో ఎలా ఉందంటే, యక్షుడు నహుష ప్రశ్నలో ప్రశ్న వచ్చినప్పుడు, ఆ తర్వాత యక్ష ప్రశ్నల్లో వచ్చినప్పుడు అక్కడే ఒక ప్రశ్న అడుగుతారు. మరి రుజు ప్రవర్తనలో ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు, రుజు ప్రవర్తన లేనటువంటి వాడు, రుజు ప్రవర్తన నుంచి దాటి కింద జారిపోయినటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు అని చెప్తారు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతారంటే, మరి రుజు ప్రవర్తనలో ఉన్నటువంటి లేనటువంటి వ్యక్తి రుజు ప్రవర్తనను అవలంబించుకుంటే, అంటే శూద్రుడు రుజు ప్రవర్తనను అవలంబించుకుంటే బ్రాహ్మణుడు అవుతాడా అని అడిగితే అవుతాడు, అతను బ్రాహ్మణుడు అవుతాడు అని ఖచ్చితంగా చెప్తాడు. తర్వాత రుజు ప్రవర్తనలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు రుజు ప్రవర్తన నుంచి జారిపోయి కింద పడిపోయినప్పుడు, అంటే అతను ఆయన వృత్తి కాకుండా, అంటే ఏమి యజ్ఞము యాగము యజ్ఞము చేయడము, యాజనము చేయడము, అలాగే అధ్యయనము అధ్యాపనము చేయకుండా ఉండడము, అలాంటి దాని నుంచి చ్యుతి చెంది ఏదైనా బిజినెస్ చేస్తాడు అనుకోండి, అలాంటి వ్యక్తి మరి బ్రాహ్మణుడు అనిపించుకుంటాడా? జన్మరీత్యా అతను బ్రాహ్మణుడు అయినప్పుడు, అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ ఇలాంటి అతను ఆ గుణము కర్మ నుంచి అతను జారిపడినప్పుడు అతను బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు అంటే లేదు అని చెప్తాడు ధర్మరాజు. అది వేదవ్యాసం మూల భారతము. కానీ దాన్ని తెలుగులోకి వచ్చేపాటికి ఏమైందంటే, నన్నయ్య మాత్యుడు ఎర్రప్రగడ దాన్ని ఎర్రప్రగడ నన్నయ్య ట్రాన్స్లేట్ చేసేటువంటి సందర్భంలో ఆయన ఏం చేస్తాడంటే, ఇదే ప్రశ్ననే అక్కడ వేసి ఆయన ఏమంటా అంటే, పుట్టుకతో శూద్రుడైనటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతాడా అని ప్రశ్న అక్కడ వచ్చినప్పుడు అవుతాడు అని చెప్తాడు. బ్రాహ్మణుడేమో అయ్యేటువంటి సందర్భం అతనికి ఉంది. వైశ్యత్వం వస్తుంది, తర్వాత క్షత్రియత్వం వస్తుంది, బ్రాహ్మణత్వము సంపాదించుకోవచ్చు అతను. కానీ పుట్టుకతో బ్రాహ్మణుడైనటువంటి వాడు మరి చ్యుతి చెందినప్పుడు అతను శూద్రుడు అంటారా అంటే అనరు, అతను బ్రాహ్మణుడే ఉంటాడు, బ్రాహ్మణుడుగానే ఉంటాడు అని చెప్తాడు అతను. ఎవరు? నన్నయ్య అలా చెప్తాడు, తెలుగు భారతంలో అలా చెప్తాడు. అంటే ఆ విమర్శకులు అనుకోవడం ఏమిటంటే, వేదవ్యాసుడు రాసినటువంటి సందర్భంలో అంత ఖచ్చితంగా ఉండేది అనమాట. అంటే గుణము కర్మ అన్నటువంటిది మాత్రమే నిర్ణయాత్మకమైనటువంటిది, అంతేగాని పుట్టుక అన్నటువంటిది నిర్ణయాత్మకం కాదు. మనుధర్మ స్మృతిలో మనకు అది ఇంకా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. మనుధర్మ స్మృతిలో ఏం చెప్తారంటే, మరి ఎలా వీడు పుట్టుకతో వీడు గుణము ఎలాంటిది కర్మ ఎలాంటిది తెలుసుకోవడం ఎలాంటిది, క్లియర్ గా శ్లోకాలు ఉన్నాయి మనుధర్మ శాస్త్రంలో. ఏమున్నాయంటే, ఒక ప్రతి గ్రామం అనుకోండి, గ్రామం కానీ ఒక జనాలు ఉండేటువంటి ప్రదేశంలో ఒక ధర్మమైనటువంటి అంటే ఈ ధర్మాధర్మములు తర్వాత నీతి నియమములు తెలిసినటువంటి ఒక గురువు ఉండేటువంటి వాడు ప్రతి పల్లెల్లోనూ ఉండేటువంటి వాడు ఆ కాలంలో. అలాంటి వ్యక్తి, అంటే అలాంటి వ్యక్తులు చాలా మంది ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు తగ్గిపోతున్నారు కదా, అలాంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తి పిల్లవాడి పుడుతూనే వాడు శూద్రుడిగా పరిగణించేటువంటి వాళ్ళు, అందరూ శూద్రులే. అలాంటి వ్యక్తి వాడు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అతని దగ్గర నిలబెడితే ఆయన కొన్ని ప్రశ్నలు వేసి, ఆ పిల్లవాడితో కొన్ని ప్రశ్నలు వేసి కొంత మాట్లాడి అతని యొక్క ప్రవర్తన అతని యొక్క చూసిన తర్వాత వీడు ఒక అగ్రెసివ్ పర్సనా, లేకుంటే మంచి హంబుల్గా ఉండేటువంటి వ్యక్తియా, లేకుంటే ఇతనికి ఎలాంటి స్వభావం ఉంది,
మరి వేదముల్లో ఎలా ఉందా, లేకుంటే కత్తి పట్టుకుని పోయే దాంట్లో ప్రభావం ఉందా, లేకుంటే ఏదన్నా వ్యాపారం చేయడంలో ఉందా, లేకుంటే ఏమి డల్గా ఉండేటువంటి వాడా, ఆ సత్వరజస్తమో గుణాలను అంచనా వేసి వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే ఈ పిల్లవాడు బ్రాహ్మణుడు, ఈ పిల్లవాడు శూద్రుడు, ఈ పిల్లవాడు క్షత్రియుడు అని నిర్ణయించేటువంటి వాళ్ళంట. అలాంటి నిర్ణయం చేసేసి వాడు చెప్పేసేటువంటి వాళ్ళు. చెప్పిన తర్వాత వాడు బ్రాహ్మణుడు అని చెప్తే వాడు మళ్ళీ వెంటనే వాడు ఏం చేయాలి, మరి వాడికి ఉపనయనం చేసి అతన్ని గురుకులంలో పెట్టాలి. క్షత్రియుడు అయితే కూడా వాడికి గురుకులంలో పెట్టాలి, కానీ వాడికి బోధించే పద్ధతులన్నీ కొన్ని క్షత్రియుడికి కావాల్సినటువంటి విద్యను కూడా అక్కడ బోధించాలి. తర్వాత వైశ్యుడైతే వాడు చేయాల్సినటువంటి కర్మ ఆ వృత్తిలో కూడా వాడికి ప్రవేశం ఉండేటట్టు చేయాలి. మరి శూద్రుడైతే కన్నా వాడికి, ఎందుకంటే వాడి ఈ మూడింటిలోనూ వాడికి ప్రవేశం ఉండేటువంటి అర్హత లేదు కాబట్టి వాడి అవసరం లేదు. ఎందుకంటే వాడు చాలా తమో గుణంలో ఉన్నటువంటి వాడు అనుకోండి, తమో గుణంలో ఉన్నటువంటి వాడికి ఏది అవసరం లేదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పిల్లవాడిని నిర్ణయం చేసేటువంటి వాళ్ళు. బ్రాహ్మణ్ణి కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పటికీ కూడా నా బ్రాహ్మణ్ణి కొడుకు శూద్రుడు నిర్ణయిస్తే వాడు శూద్రుడే. అలాంటి శ్లోకాలు మనకు మనుధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటిది భారతం వరకు వచ్చింది, కానీ థియరీ వరకు భారతంలో ఉంది, కానీ ప్రాక్టికల్ గా అప్పుడు పడిపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో సూతపుత్రుడు నిందించడం కూడా మనం చూస్తుంటాం. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో చండాలుడే పుట్టుకో అని చెప్పడము, ఆ చండాలుడిని నీచ స్థితిలో వర్ణించడము. అంటే పుట్టినటువంటి వాడు అలాంటి వాడే, వాడు పుట్టినటువంటి వాడు బ్రాహ్మణి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడే, క్షత్రియుడి పుట్టినటువంటి వాడు క్షత్రియుడే అన్నటువంటి విషయము కొద్దిగా ట్రేసెస్ ఆఫ్ దోస్ థింగ్స్ మనకు మహాభారతంలో కనిపిస్తుంది. తర్వాత కాలంలో ఏమైపోయిందంటే, మరి అలా నిర్ణయించేటువంటి వాళ్ళు వాళ్ళలో ఏమి లోపాలు ఉండిందో, వాళ్ళు ఏదైనా మరి వాళ్ళలో కూడాను ఈ లోపాయిత్వం అన్నటువంటిది జరిగిందో ఏమో తెలియదు, వాళ్ళ మీద నమ్మకం పోయింది అనమాట. వాళ్ళలో కూడా కరప్షన్ అన్నటువంటి వచ్చిందేమో తెలియదు మనకు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మన సమాజం అభివృద్ధి జరిగేటువంటి సందర్భంలో అలాంటిది ఏమైనా వచ్చిందో ఏమో తెలియదు. మరి అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు గుణకర్మలు చూడకుండా బ్రాహ్మణ్ణి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు పుట్టినటువంటి వాడు క్షత్రియుడు అన్నటువంటి విచారం జరిగి ఉండేదేమో తెలియదు. అందువల్ల నన్నయ్య వచ్చేపాటికి 11-12 శతాబ్దాల కాలానికి మరి అది బాగా సుప్రతిష్టంగా వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ ఏర్పడిన దాని నుంచి నన్నయ్య గారు ఏం రాశారంటే, మరి శూద్రుడు ఉన్నటువంటి వాడు బ్రాహ్మణత్వానికి ఎదిగినప్పటికీ కూడా బ్రాహ్మణుడైనటువంటి వాడు శూద్రుడు అయ్యేటువంటి సందర్భమే లేదు. ఒకసారి బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడే అంటే పుట్టుక నిర్ణయిస్తుంది అని చెప్పేసి నన్నయ్య గారు రాస్తారు. మన నన్నయ్య గారు రాసేపాటికి మరి ఆ ట్రెడిషన్ అటువంటిది అంతగా పడిపోయిందో, లేకుంటే అప్పుడు ఉన్నటువంటి ఎగాలిటేరియన్ సొసైటీ అన్నటువంటిది ఇప్పుడు లేదో తెలియదు, కానీ అప్పటి కాలానికి అది అయిపోయింది అనమాట. సో అది ఇప్పటి వరకు మనకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాము. చాలా మంది బ్రాహ్మణులు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వైశ్యులు చాలా మంది వాళ్ళు అధ్యాపనం చేస్తున్నారు, క్షత్రియులు అధ్యాపనం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భం ఉంది. ఈ మధ్య బార్బర్ కనిపించాడు. బార్బర్ మంగళ వాళ్ళు ఒక అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు, బెంగళూరుకి వచ్చారు. అతను బెంగళూరుకి వచ్చి ఆయన పేరేమిటంటే అంటే పేరు ఆయన శర్మ, ఆయన బ్రాహ్మణుడు మరి క్షురకర్మను పెట్టుకున్నాడు ఆయన. అది ఇప్పుడు మారిపోయాయి అనమాట. మారిపోయి ఏమైపోయిందంటే అతని వృత్తి, అతను ఆ ప్రవృత్తి చేయకపోతే అతనికి భోజనం లేదు. అందువల్ల అందులో ఆయన ఎక్స్పర్ట్ అలా చేసుకుంటున్నాడు అనమాట. అలా ఇప్పుడు ఏమైపోయిందంటే అలా మారిపోయింది. వర్ణ సంకరము కాకుండా కాపాడేటువంటి వాళ్ళు ఆ కాలంలో వర్ణ సాంకర్యం జరగకోకుండా ఉండేటువంటి కాపాడేటువంటి వాళ్ళు వర్ణము నిర్ణేతగా ఉండేది. కానీ ఇప్పుడు వర్ణం ఉన్నటువంటిది గుణకర్మ విభాగశః, మళ్ళీ గుణము కర్మను బట్టి వర్ణం నిర్ణయించబడేది. ఇప్పుడు గుణకర్మము అన్నటువంటిది నిర్ణయం చేసేటువంటి పరిస్థితి కూడా తగ్గిపోయింది. అలాంటి నిర్ణయించేటువంటి వాళ్ళు లేరు, నిర్ణయించిన వాళ్ళ మాట వినేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి రెండు కూడాను మన చ్యుతి చెంది ఇలా వచ్చిందేమో అని అనిపిస్తుంది. మరి దానికి ఎంతవరకు నిజమో తెలియదండి. అది విషయం మీరు విన్నది కూడా కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే అది ఆ సందర్భంలో నన్నయ్య భారతాన్ని ఆయన ఉటంకించి చెప్పిండొచ్చు. వేదవ్యాస భారతంలో లేదు అది. అదండి విషయం. ఇంకా తర్వాత ఇంకా టైం ఎంత ఉందో చూద్దాము. టైం లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ చెప్తా, లేకపోతే కదా ప్రశ్న 11-15 అయింది. మరి ప్రశ్నలు అడగచ్చు ఇద్దరు, ఏదైనా మహాభారతం మీద ప్రశ్నలు. 11:30 వరకు కదా మనకు, 11-15 అయింది ఇప్పటికేను. ఫస్ట్ మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా ప్రమాణపూర్వకంగా, చాలా ఓపికగా ధర్మము, ఆపద్ధర్మము, ధర్మ సూక్ష్మము మాకు ఒక్కసారిగా అర్థమయ్యే విధంగా చెప్పారు.
అంటే ధర్మం అంటే ధర్మం గుడ్డిగా ఆచరించడం కంటే కూడా ధర్మ సూక్ష్మాలు తెలియటం చాలా అవసరం అని చాలా ఈ చాలా అవసరం సందర్భంలో ఉంది. అవును, చాలా అవును, అవసరం అని తెలుస్తుంది. చాలా అవసరం. అవును, అవును. చాలా ధన్యవాదాలు గురువు గారు. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగచ్చు. గురువు గారు, చిరంజీవులు అంటే కృపాచార్యుడికి ఎందుకు చిరంజీవి తత్వం వచ్చినది? మరి నాకు కూడా తెలియదండి, కృపాచార్యునికి ఎందుకు వచ్చిందో తెలియదు. మరి అశ్వత్థామకి ఎందుకు వచ్చింది అంటే కూడా తెలియదు, అంటే ఎందుకు వచ్చిందో తెలియదు. అశ్వత్థామకి ఏదో కృష్ణుడు శాపము అంటారు కదా. తర్వాత అది శాపం ఇచ్చాడు, అతను ఎందుకు ఇదయ్యాడు అనేది తెలియదు అనమాట. ఎందుకు అతనికి ఏమి చిరంజీవిత్వం వచ్చింది అన్నటువంటి విషయం తెలియదు అనమాట. మరి వాళ్ళ సత్తయితే చిరంజీవిన అని చెప్పేసి చెప్తారనమాట. ఎవరెవరు చిరంజీవులు అని చెప్తారు, అంతేగాని దాంట్లో ఇతని పేరు ఉంది, అశ్వత్థామ ఉంది, మరి కృపాచార్యుడు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మరి ఇంకొకటి కూడా మరి ఇంకేదో క్లాసులో ఎవరో అడిగారు అనమాట, కృపాచార్యుడు యుద్ధమైన తర్వాత ఏమయ్యాడు అని చెప్పేసి. యుద్ధమైన తర్వాత ఏమయ్యాడో భారతంలో రాయలేదు, మరి ఏమయ్యాడో మనకు తెలియదు. మరి అలాగే మన వీళ్ళు వాసుదేవమూర్తి గారు నిన్న ఒకటి అడిగారు, పాండవులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమయ్యారు అనేది, అది కూడా మనకు తెలియదు అనమాట. నాకు తెలియదు, మరి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే భారతం అన్నటువంటిది పెద్ద గ్రంథం అట్లా ఎక్కడ, అంటే భారతం నేను మొత్తం చదివాను, మొత్తం చదివితే మరి మళ్ళీ జన్మలో వాళ్ళు ఏమయ్యారు అన్నటువంటి విషయం నాకు ఎక్కడా కనబడలేదు అందులో. మరి ఇంకెక్కడైనా పురాణాల్లో ఉందేమో తెలియదు మరి మనకు. గురువు గారు, ఈ సందర్భంలో ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు యుద్ధ భూమిలో చనిపోయారు కాబట్టి ఇప్పుడు మన దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళి ఉంటారు కదా, మరి యుద్ధ భూమిలో మరణించిన వాడికి స్వర్గమే ప్రాప్తిస్తుందని. అవును, అది యుద్ధ భూమిలో చనిపోయినటువంటి వీర స్వర్గం అంటాం కదా, వీర స్వర్గంతో వాళ్ళు వెళ్ళారు. కానీ ఏం చెప్తారంటే దానికి కూడా ఏం చెప్తారంటే, ఇతను చేసినటువంటి కర్మ అన్నటువంటిది అతన్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఆ కర్మ వెంబడించి ఆయన స్వర్గంలో ఉన్నప్పుడు కూడాను అతనికి ఒక అవకాశం ఉంటుందంట. అవకాశం ఉంటే ఏమిటంటే, నీవు మొదట స్వర్గాన్ని తీసుకుంటావా నరకాన్ని తీసుకుంటావా అంటారంట. అంటే మరి అదంతా పురాణాల్లో వచ్చినటువంటి వ్యాఖ్య. అదంతాను మన తత్వాన్ని బట్టి చూస్తే, వేదాంతాన్ని బట్టి చూస్తే, భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అవన్నీ తీసుకుంటే కానీ పుణ్యము పాపము స్వర్గము నరకము అన్నటువంటివి ఏమి లేవన్నమాట అక్కడ. అంటే ఏమిటంటే మన పాపకర్మ పుణ్యకర్మ అన్నటువంటిది, పాపకర్మ పోగొట్టుకోవాలి, పుణ్యకర్మను కూడా పోగొట్టుకోవాలి. పుణ్యకర్మను బంధమే, పాపకర్మ కూడా బంధమే, రెండూ బంధమే. ఆ కర్మ బంధం నుంచి బయటపడాలి అని చెప్తారు, అంతేగా నేను ఈ స్వర్గము ఇవన్నీ నేను వేదాంతంలో నమ్మరన్నమాట. అయినప్పటికీ కూడాను ఈ వెళ్ళేటువంటి సందర్భంలో ఈ రెండు కూడా బంధకారకాలే కాబట్టి రెండింటిని కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి అని చెప్తారు. మరి ఇప్పుడు స్వర్గం వీళ్ళకి వచ్చింది అనేది ఎంతను మనము ఎందుకు పెట్టారంటే, స్వర్గము నరకము ఇవన్నీను మన సమాజంలో ఒక భయము అన్నటువంటిది లేకుండా పోతే గన ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో పురాణాలకు వచ్చేటువంటి సందర్భం వాటికి, నీకు చేస్తే తప్పు చేస్తే పాపం వస్తుంది, పాపం వల్ల నరకానికి వెళ్తావు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారనమాట. చెప్పుకుంటూ వచ్చేసి ఏం చేశారంటే, అలా చెప్పకపోతే వీడు భయపడ్డు. భయం లేనిది మనిషి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది అని చెప్తారు. అందువల్లనే మీరు చరిత్ర చదివినప్పుడు మాకు నెపోలియన్ బోనాపార్టీ కథ ఉండేది అనమాట. నెపోలియన్ బోనాపార్టీ చదివేవాడు. ఆ నెపోలియన్ బోనాపార్టీ ఆ 15-16 శతాబ్దాలు ఆయన చెప్పినాడంట, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో రిలీజియన్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఇన్వెంట్ ఎ రిలీజియన్ అని. ఎందుకంటే ఆ రిలీజియన్ అనేటువంటిది లేకపోతే ప్రజల్లో భయం ఉండదు, ఆ భయం లేకపోతే ప్రజల ప్రవర్తన మారిపోతుంది. కాబట్టి రిలీజియన్ లేని ప్రదేశాల్లో కూడా రిలీజియన్ ని ఎస్టాబ్లిష్ చేయండి. ఇది నెపోలియన్ బోనాపార్టీ చాలా ఫేమస్ కొటేషన్ అది. అలాగే ఇక్కడ కూడా అంతే. మరి స్వర్గం నరకం అన్నటువంటిది చెప్పకపోతే కానీ ప్రజల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది అని చెప్పేసి, సాధారణ ప్రజలకు వేదాంతం అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి పుణ్యము అన్నటువంటిది బంధమే, పాపము అన్నటువంటిది బంధమే అన్నటువంటి విషయము అర్థం చేసుకోలేరు అనమాట. అర్థం చేసుకోదాని నుంచి ఈ స్వర్గం నరకాలు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని పెట్టారు. ఇదంటే మతానికి సంబంధించినటువంటి విషయం, కానీ మన తత్వానికి సంబంధించినటువంటి విషయం, సనాతన ధర్మ తత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇవన్నిటికీ తత్వానికి భిన్నంగా ఉన్నటువంటి స్వరూపాలు ఇవన్నీ, స్వర్గం కానీ నరకం కానీ. కాబట్టి వీళ్ళు స్వర్గానికి వెళ్తారు అంటే, వీర స్వర్గం అలంకరించారు అంటే, యుద్ధ భూమిలో క్షత్రియుడు ఉన్నటువంటి వాడు యుద్ధం చేయాలన్నమాట. క్షత్రియుడు అనేటువంటి వాడు యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత కర్తవ్యాన్ని పాటించాలి. ఉద్దేశం నియతం కురు కర్మత్వం అని చెప్పేసి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. నీకు నియమించినటువంటి కర్మని నీవు చేయాలి, చేయకుండా పోతే ఏమైపోతుంది, పాపం చుట్టుకుంటుంది నీకు. కాబట్టి నియతం కురు కర్మత్వం,
పాపం చుట్టుకుంటుంది అని చెప్పరండి. అఫ్కోర్స్ భగవద్గీతలో చెప్పరు. నియతం కురు కర్మత్వం, నీ కర్మ నీవు చెయ్యి హరే అని చెప్తుంది. కృష్ణ. క్షత్రియుడి కర్మ ఏమిటి? క్షత్రియుడి కర్మ యుద్ధం చేయడము, తర్వాత ప్రజలను రక్షించడము. త్రాయతే క్షతాత్, అతను వచ్చేసి క్షతాత్ త్రాయతే అయితే క్షత్రియ, కష్టము నుంచి రక్షించేటువంటి వాడు క్షత్రియుడు. ఆ రక్షించేటువంటి సందర్భంలో అతను యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధం పాపమా పుణ్యమా, మంచి చెడా చూసేటువంటి అవసరం లేదనమాట. ఆ సందర్భంలో అతను యుద్ధం చేయాలి. 25 చదివి ఆపామండి మేము. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీధర్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అయ్యా దీంట్లో నేను మీరు చెప్తున్నప్పుడు ఎంగిలి గుగ్గిళ్ళు ఒక ఆయన ఎవరు తిన్నారు, ఎవరో ఇచ్చారు అనేది అది ఏ సందర్భంలో నేను వినలేదు. ఆ టైంలోనే కొంచెం ఈ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల అదొక సంగతి చెప్పండి సార్. అది ఏంటంటే చిన్న కథ. అది చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అది చాందోగ్యోపనిషత్తులో ఉషస్తి అనేటువంటి ఒక వ్యక్తి, మరి ఆ సందర్భంలో కురుదేశంలో క్షామం ఏర్పడి ఉంటుంది, పంటలు ఉండవు, అతనికి ఆకలి అయిపోతుంది. అరే నేను కథ విన్నా సార్. ఆ పేరు ఆయన ఎవరు తిన్నారు, ఎవరు ఆయన అదే కదా ఎంగిలి గుగ్గిళ్ళు తింటాడు, నాకు ప్రాణం ఉంది కనుక నేను మంచి ఎంగిలి నీళ్ళు తాగరని చెప్పి ఉంటానని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి. ఉషస్తి ఎవరు? చాక్రాయణుడు అనేటువంటి ఉషస్తి అని రాస్తారు. చాక్రాయణుడు, చాక్రాయణుడు అనబడేటువంటి ఉషస్తి అని రాస్తారు అక్కడ చాందోగ్యోపనిషత్తులో. అతని పేరు ఉషస్తి అయినా కావచ్చు, చాక్రాయణుడు అనబడే ఉషస్తి అంటారు. రెండు కూడా అతని పేరు. అతని భార్య పేరు కూడా నేను రాసుకొచ్చాను, ఆటకి. ఆటకి అతని భార్య పేరు ఆటకి. ఎవరు ఇచ్చారంటున్నారు? మావటివాడు. ఏనుగు నడిపేటువంటి వాడు. ఏనుగు తెలుసు సార్, అర్థమైంది. అదే అంతేనండి. అవునండి. ఇంకొకటి మీరు ఫ్రెండ్లీ కంటెస్ట్ అన్నారు. మీకు ప్యూర్లీ మీ పర్సనల్. మెదక్ నుంచి కరణం రామచంద్రరావు గారని మన ఎన్టీ రామారావు గారి టైంలో మంత్రిగా కూడా చేశారు. వారు మీకు రిలేటివ్ అయ్యండి సార్? కొంచెం యాక్సెంట్ అట్లా అనిపించింది. కరణం రామచంద్రరావు గారని ఎమ్మెల్యే విన్నానండి. కరణం రామచంద్రరావు గారి పేరు విన్నాను. విన్నారు. మెదక్ నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ కర్మశాఖ పనిచేశారు. ఆయన మధ్యలో కాలం చేసిన తర్వాత ఈ నాదెండ్ల భాస్కర్ రావు గారి టైంలో కూడా ఎవరు ఆయన సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు లేరని, అటువంటి గ్రూప్ కి ఇవ్వలేదని ఆ టైంలో రాశారు. దిస్ ఈస్ ప్యూర్లీ జస్ట్ అట్లా అడుగుతున్నాను, మీకు రిలేటివ్ గానే అడుగుతున్నాను సార్. కాదండి, సంబంధం లేదండి. నేను కూడా కర్ణమే, కానీ కర్ణము అన్నటువంటిది మాది ఏదోనండి వృత్తిరీత్యా వచ్చేది. మా నాన్నగారు విలేజ్ కర్ణంగా ఉండేటువంటి వాళ్ళంట, ఉండేటువంటి వాళ్ళు. మా తాత కూడా ఉండేటువంటి వాళ్ళు. అందువల్ల మేము కర్ణం వచ్చిందంటే గానీ మాది భాస్కర వంశం. మాది భాస్కర. పిల్లలకంతా భాస్కర పెట్టుకున్నాం. మేము భాస్కర పెట్టుకున్నాము. మా వరకు మాత్రమే కర్ణం వచ్చింది. అంతే, వృత్తిరీత్యా వచ్చింది అది అంతే. అవును గురుగారు, మీరు మీ పేరు డిస్ప్లే అవుతుంటే డాక్టర్ కరణం నాగరాజరావు గారు అంటే అంకుల్ కదా? కరణం నాగరాజరావు. ఎందుకంటే నా యూట్యూబ్ లో అన్ని చోట్ల కరణం నాగరాజరావు రాశాను కాబట్టి ఊరికే నాగరాజరావు అంటే అది డిస్ప్లే కాదండి. అందువల్ల యూట్యూబ్ లో నేను భారతము, తర్వాత భగవద్గీత ఇవన్నీ చెప్తుంటాను. అందువల్ల కరణం నాగరాజరావు టైప్ చేస్తేనే వస్తుంది. అందువల్ల ఇక్కడ అన్ని చోట్ల కరణం నాగరాజరావు అని వాడుకుంటాను అంతే. సార్ ఇంకోటి, మీరు నీలకంఠ వ్యాఖ్యానం అని చెప్పారు మహాభారతం. అంటే ఈ మహాభారతం అదేంటి సంస్కృత మహాభారతానికి ఆయన వ్యాఖ్యానం రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు. అవునండి, సంస్కృత మహాభారతానికి సంస్కృతంలోనే వ్యాఖ్య రాశారు అతను. అచ్చా, ఓకే ఓకే. అవును, నీలకంఠ వ్యాఖ్య. ఇంకొకసారి ఇంకో చిన్న ప్రశ్న, అంటే ఇదన్నీ తప్పదట్టు ప్రశ్న టైపు, ఏమనుకోబాకండి. మహానుభావుల దగ్గర మాకేం తెలియదు. ఏదో అలాంటిది ఏం లేదు సార్. ఇదంతా ఎలా ఉంటుందంటే కొన్ని ఏదో అలా ఉంటాయి. చెప్పండి. ఇంకొకటి, మీరు చెప్పింది మన ఈ మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా సరే, ఈ సినిమాలు మన వైపు అంటే ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైనా సరే సినిమాలు చూస్తే కొంత కథ ప్రాచుర్యం అయింది, కాకపోతే వాళ్ళు సినిమటైజింగ్ చేశారు. వాళ్ళు యాజ్ టీజ్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన దానవీర సూరకర్ణలో ఏకలవ్యుడికి సిస్టర్ ని పుట్టించి ఆ సిస్టర్ ని కర్ణుడికి పెళ్లి చేయిస్తాడు ఎన్టీ రామారావు. లేదండి, అదంతా లేదండి. చాలా కథలు లేవండి. మాయాబజార్ అన్నటువంటిది లేదు,
మనకు భారతంలో లేదు. తర్వాత ఇదేమి సహస్ర కవచుడు లేడు మహాభారతంలో. తర్వాత ఇలాంటి కొన్ని శకునికి అదేమో భూమి లోపల వేసేసి అతనికి వాళ్ళకు ఒక్కొక్క మెతుకు వేస్తాడు దుర్యోధనుడు, శ్రీకృష్ణ పాండవ్యంలో చూపిస్తారు. ఆ కథ పూర్తిగా లేదు. ఇంకా పెద్ద విషయం ఏమిటంటే దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వనే లేదు. అది కూడా ఉందండి. దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది, అందువల్ల దుర్యోధనుడికి కోపం వచ్చింది అంటారు కదా. దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వనే లేదు. అవన్నీ అలా వచ్చేసాయండి అంతే. మనం ప్రాచుర్యంలోకి వచ్చేసి నిజమే అనుకుంటున్నాము, అది నిజంగానే అలాగే వచ్చింది కథ. ఒరిజినల్ కథ పక్కకు వెళ్ళిపోయింది, ఈ కథ బయటకు వచ్చింది అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే గురుగారు మీరు చెప్పినట్టు ఫండమెంటల్ థంప్ రూల్స్ మనకు తెలియకుండా మిగతావి వర్షన్స్ వచ్చేప్పటికల్లా అసలు ఒరిజినాలిటీ అలా అయిపోయిందండి. అవునవును. నేను కొంతమందికి చెప్తుంటానండి, మా కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి భారతము చదవండి, లేకుంటే బాగా నిదానంగా వినండి అంటే వాళ్ళు ఏమంటారు, నేను టీవీ చూస్తున్నాను ఉంటారు. మరి నేను ఏం చెప్పగలుగుతాను, వాళ్ళకి ఏం చెప్పలేము. టీవీ చూస్తున్నానంటే టీవీ కథ ఉంటుందంటే ఏం చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. ఇతరేదో ఇతని కథలు ప్రచారం చేయడానికి చెప్తారు అనుకుంటారు. అందువల్ల ఏం చేయలేమండి మనం. ఏదైనా ధర్మ విషయం చెప్పాలి అని చెప్పేసి నేను నా కథలన్నీ పిల్లల కోసం మహాభారతం అని చెప్పుకుంటూ వస్తుంటాను. అందులో నేను సుమారు ఇప్పుడు 120 కథల వరకు చెప్పాను నేను. ఆ కథలు అన్నింటిలోనూ నేను ఇలాంటివి చెప్పుకుంటూ వస్తాను. అదే ఎవరైనా వినండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా మీరు ప్రచారం చేయడానికి చెప్తారంటే అంతేనని చెప్పేసి మేము టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో మరి నేను టీవీ ఎఫెక్ట్ తో నా యూట్యూబ్ చేయలేను కదా. అందువల్ల నాకు లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ నాలెడ్జ్ యూట్యూబ్ మీద. నేను ఊరికే చెప్తానంతే, మరి అవి చేయడానికి నాకు రాదు. మరి వాళ్ళంతా సినిమాటోగ్రఫీ ఎఫెక్ట్ పెట్టి వాళ్ళు చేస్తే అదే బాగుంటుంది. అది బాగుంటుంది. పిల్లవాడి చాక్లెట్ అడిగి కాకరకాయ కూర వద్దన్నట్టుగా మరి ఏం చేయలేము మనము. చాక్లెట్ అయ్యాలి వాళ్ళకు, చేయలేము కదా. అలా ఉంటుంది. చాలా ధన్యవాదాలు సార్. మీరు చాలా నమస్కారం. థ్యాంక్ యూ. ప్రశ్న కాదు గురువు గారు, మీరు ఇలా భారతం గురించి చెప్తుంటే భారతం మామూలుగానే మాకు చదవాలని ఆకాంక్ష ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళకి తెప్పించుకొని 7 వాల్యూమ్స్ చదువుదామన్నంత ఉత్సాహం, తాత్కాలిక ఉత్సాహం కలుగుతుంది మాకు మీరు చెప్పినందువల్ల. చాలా సంతోషం. తెప్పించుకొని చదవండి, నిజంగానే మంచిదండి. చాలా చాలా బాగుంది నిజంగా పుస్తకం. నేను రామాయణం తెప్పించి అదే పూర్తి చేయలేకపోయానండి. కొంచెం వృత్తిపరమైన ఇబ్బందుల వల్ల కుదరట్లేదు చదవటం. రామాయణం తర్వాత భారతమే చదువుదామని అనుకుంటున్నాను. అవునండి, చదవాలండి. బాగుంటుందండి. ఒకప్పుడు ఇవి సిలబస్ లో పెట్టేటువంటి వాళ్ళు కదా, ఇప్పుడు సిలబస్ లో పెట్టేది పట్టలేదు అంతేగాని. అవునండి, చదవని వాళ్ళే చెప్తున్నారు అంతా మంచిది కాదు, చెడ్డ గ్రంథం అని చెప్పేసి. మరి చాలా తప్పుది. మరి చదివితే దీంట్లో ఏమీ లేదనమాట. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మరి పంచతంత్రం కానీ అవన్నీ కూడా మహాభారతంలో ఉండేటువంటి శ్లోకాలు యాజ్ ఇట్ ఈస్ దించాడనమాట పంచతంత్రంలో. మీకు సుమారంటే 50 to 55% ఆఫ్ ద శ్లోకాస్ ఆఫ్ పంచతంత్ర అన్ని మహాభారతంలోని శ్లోకాలు యాజ్ ఇట్ ఈస్ అలాగే వాడుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మహాభారతాన్ని చూసి రాశాను అని చెప్పేసి చెప్పుకున్నాడు విష్ణు శర్మ. కాబట్టి అందులో ఏమి మూసిపెట్టింది ఏం లేదు. మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకం యాజ్ ఇట్ ఈజ్ వాడాడు అనమాట పంచతంత్రంలో. మిత్రలాభంలో కానీ, మిత్రభేదంలో కానీ, సంధి విగ్రహం వాడి అన్నిట్లోనూ అలాగే వాడేశాడు కదా. వాడేసి అతను చెప్పాల్సిన నీతిని అతను చెప్పాడు. కాబట్టి మహాభారతం అంత గొప్ప గ్రంథం. చాలా మంది దాన్ని ఉపయోగించుకున్నారు. అదే చెప్తారు కదంటే, సముద్రానికి వెళ్ళి చెంపుతో పట్టుకుంటే చెంపుతో పట్టుకోవచ్చు, కడుగుతో పట్టుకుంటే కడుగుతో పట్టుకోవచ్చు అన్నట్టు ఎంత పట్టుకున్నా అంత ఉందండి అందులో. అవును, చదవాలి అని ప్రయత్నం చేసే ముందు ఇది తెలుసుకుంటే మీరు చెప్పింది, అప్పుడు చదివే పద్ధతిలో కొంచెం మార్పు చేసుకుని చదివితే ఇంకా దాని ప్రయోజనం ఉంటుందని. చదివే పద్ధతి కూడా చాలా ముఖ్యం మేడం. ఎందుకంటే ఊరికే చదువుకుంటూ వెళితే కూడా మనకు అది అర్థం కాదనమాట. దానికి కొద్దిగా అప్పుడప్పుడు మనం ఈ గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు కదా, సామవేదం షణ్ముఖ శర్మ గారిని, ఇలాంటివి కూడా కొన్ని వినాలి. కొన్ని వింటే అప్పుడు మనకు వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి ఉంటారు కదా. అందువల్ల 27 నవంబర్ నుంచి మొదలయ్యింది, 25 జనవరి వరకు ఉంది. ఒక్కొక్క పర్వం గురించి అందులో సంస్కృత శ్లోకాలు మీరు అన్నట్టు నీలకంఠం గారి ఇవి తీసుకుంటూ అవుతోంది, వ్యాఖ్యానం తీసుకుంటూ రోజు 6:30 to 8 అవుతోంది. 8:30 వరకు అవుతుంది అది. అవునండి, అదే వాళ్ళు ఉద్దండ పండితులు కదండి వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మధ్యలో చదువుకున్నటువంటి వాళ్ళు. నేను కోవిద 50 ఏళ్ళప్పుడు మొదలు పెట్టాను. మరి ఆయన చిన్నప్పుడే ఆయనకు వచ్చింటుంది మరి అలాంటి వాళ్ళు. అసలు
బేసిక్ ఏంటి, ఇంట్రడక్షన్ ఎలా ఇది ఆ, చెయ్యాలి, మనం ఏ అంతేనండి. ప్రయత్నం చేస్తూ ఎలా చదవాలి అన్నది అంటే మీరు అది బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్. అది అవునండి, ఏదో ఎందుకంటే చదివాను అంటే గ్రంథం మాదంతా చదివాను అన్నట్టు కాకుండా. నా చదువు అంతా 50 ఏళ్ల తర్వాత ప్రారంభమైన చదువు ఈ ఆధ్యాత్మిక విషయంలో. భగవద్గీత కూడా నేను 50 ఏళ్ల సమయంలో శంకర భాష్యం మీద పాఠమైంది నాకు. 50 అది సంవత్సరాల కూడా ఒక వయసులో. అదృష్టమే కదండి. అట్లీస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అదృష్టమేనండి. ఇదిలో అవును, మనకి ఈ అవును, పార్ట్ అయినా అవును. అందువల్లనే నేను చేయగలుగుతున్నాం. పులేల రామచంద్రుడి గారు, తర్వాత తత్వవిధానంద సరస్వతి గారి దగ్గర ఇవన్నీ నోట్స్ రాసుకున్నానండి. నోట్స్ రాసుకుని భగవద్గీత భాష్యం ఆ రెండింటినీ చూసేది చెప్తే కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది భగవద్గీత చెప్పేటువంటి సందర్భంలో. చాలా బాగా చెప్పారండి వాళ్ళంతా, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ. మరి అంటే నోట్స్ మొత్తం రాసుకునే దాని నుంచి నాకు చాలా అనుకూలంగా చెప్పవలసిందంతా ఉంటుంది. 2 క్లాసుల్లో చెప్పేశారు. గంటన్నర మాక్సిమం 2 గంటల టైంలోను 2 రోజుల్లో చెప్పారు. అదే ఇంగ్లీష్ మీడియం క్లాసుల్లో అయితే మీరు ఒక 5 రోజులు 5 దీని రోజులు గురించి అండి అక్కడ ఇంకొంచెం క్లాస్, 5 రోజులు. విస్తారంగా చెప్పగలుగుతున్నారు. అవునండి, అక్కడ ఐదు క్లాసులు ఉంటుంది అక్కడ. కాస్త ఇంకా కాస్త జరుగుతుంది అట్లా. అంటే ఇవి వీడియోలు అయితే అందరికీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దాని గురించి వినొచ్చునండి. అవును. తెలుగా ఇంగ్లీషా అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే నా యూట్యూబ్ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, unculkatha.com కాబట్టి AATHAA అందరికి గుర్తుండే దానికోసం unculkatha.com అని పెట్టుకున్నాను దాన్ని. మన వెబ్సైట్ లో కూడా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అన్ని ఉన్నాయండి ఎవరు అందులో. దాని గురించి భగవద్గీత ఉంది, తర్వాత ఇది ఉంది, భారతం ఉంది, అంతా ఉందండి అందులో. అలా చెప్పుకుంటూ వెళ్తున్నానండి. ఏదండి నాకు నేను ఇంకొకసారి చదివినట్టు అవుతుంది కదా. నిన్న వీళ్ళు వాసుదేవమూర్తి గారు ఆ ప్రశ్నలు అడిగిన దాని నుంచి మళ్ళీ ఒకసారి తీసి చూశాను అనమాట ఇవన్నీ. నేను లేకుంటే ఊరికే అలాగే చెప్పేసి ఉంటాం కదా. ఊరికే చెప్పడం ఒకటి, మరి మరి పద్యాన్ని శ్లోకాన్ని చూపించి చెప్పడం ఒకటి ఉంటుంది కదా. శ్లోకాన్ని చూపడానికి ఒక ఈరోజు డౌట్ అండి గురుగారు. చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఆ పంచపాండవులు వాళ్ళ 5గురు ఉన్నారు, వాళ్ళ వైఫ్. ఈ 5గురికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అదే సేమ్ కథ భారతంలో ఇంకోటి వచ్చింది. నలదమయంతుడిలో మొత్తం నలుడికి ఈ 5గురికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా నలుడిలో ఉన్నాయి. అవును, అలాగే ఈ ఈ ద్రౌపది అనేది ఎప్పుడైతే వీళ్ళ 5గురితో ఎప్పుడు కలిసే ఉందో, వాళ్ళ పెళ్ళైంది మొదలుకొని లాస్ట్ వరకు. కానీ దమయంతి మట్టుకు ఆ విధంగా కలిసి లేకుండా నలుడు వేరే దగ్గర ఏదో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర ఉండింది. అవును. ఏంటంటారంటే ఒకే దాంట్లో ఇట్లా 2 డిఫరెంట్ స్టోరీస్ లాగా, అంటే అక్కడేమో 5గురు భర్తలు ఒక వైఫ్ ఎప్పుడు కలిసి ఉండడము, ఈ 5గురు పర్సన్స్ కి ఉండే లక్షణాలన్నీ ఇక్కడ ఒక్క వ్యక్తిలో ఉండడం. అవును. వీళ్ళ వైఫ్ మట్టుకు కంప్లీట్ గా సహచర్యం అనేది ఏవి ఇవ్వకుండా, అంటే ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఆయన అడవి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఫాదర్ ఇంటికి వచ్చేసింది. అవును. తండ్రి అది ఇంట్లో ఉంటుంది. ఏంటంటారు అందులో సూక్ష్మాలు? వాళ్ళ కర్మానుబంధం జరిగిందేమో తెలియదు కదండి. వాళ్ళ 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 పూర్వకర్మ ఎలా ఉందో తెలియదు మనకు. దాని ప్రకారం వాళ్ళు అలా జరుగుతుంది కదా. మరి అయ్యే అలా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళే గొప్ప వేరు వేరే ప్రవృత్తుల్లో ఉంటారు కదా. మరి అలాంటి సందర్భంలో ఒకే రకంగా ఉండరు. అలాంటి సందర్భంలో నలుని యొక్క ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా పాండవుల 5 మందిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ నలునిలో ఉన్నాయని చెప్పడానికి ఏం ఆధారము? ఉన్నాయి కదా. ఆయన ఇది నకులుడో ఎవరో ఒకళ్ళు రథం నడిపేది, అశ్వం ఎక్కేది అది ఉంది, వంట చేసేది ఉంది, వంట ఇంకోటి చేసేది ఏదో ఉంది. విద్య ఉంది. అలా చెప్తారా? భీముడు వంట చేశాడు, అతను వంట చేశాడు. ధర్మరాజు వంట చేయలేదు కదండి. మరి ధర్మరాజు అవును, వంట అని చేయలేదు. కాదు, 5 లక్షణాలు ధర్మరాజు వంట 5 చేయడం కాదు, లక్షణాలు నలునిలో ఉన్నాయి. 5 లక్షణాలు నలునిలో ఉన్నాయి. ఈ 5గురికి ఉండే లక్షణాలు చెప్తున్నా. లక్షణాలు ఉన్నాయి అంటే ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ ఏమో కొన్ని లేకపోవచ్చు, ఉండొచ్చు, మనకి తెలియదు. ఇంకేం లక్షణాలు ఉన్నాయో తెలియదు మరి నలుడికి. నలుడు మరి అతను భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు కదా అతను మధ్యలో. మరి ఎందుకు వదిలిపోయాడు అతను? ఆ లక్షణాలు ఉంటే భార్యను వదలరు కదా, వాళ్ళు పట్టుకునే ఉంటారు కదా. అతను భార్యను అది పడుకున్నటువంటి కూడా ఆమె శాపం భార్య వల్లనే అది జరుగుతుంది. అది ఆ ఆ కొంగు శాప విముక్తి అయినప్పుడు మళ్ళీ అదేనండి, ఇద్దరు అది శాపం కలుస్తారు. రావడానికి కారణం ఏదో ఉండొచ్చు. ఆమె కొంగుని చించి పారేసేసి అతను దాన్ని పంచమాదిరిగా కట్టుకునేసి అతను వెళ్ళిపోతాడు కదా. మరి ఆ అడవిలో భార్యను వదిలి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? అతను వెళ్ళిపోయాడు కదా. మరి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడంటే అతను ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? అతను వెళ్ళిపోయాడు. మరి పాండవులు ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా ఆమెను వదలలేదు కదా. మరి ఆ పాండవుల ప్రవృత్తి అతనికి వచ్చింది అని ఎలా అనుకుంటామండి? కలి ప్రభావం వల్ల వదిలిపోయాల్సి కలి వచ్చింది. ప్రభావం అనేది అదే అదేనండి. కలి ప్రభావం వల్ల అతను వీళ్ళకి కలి ప్రభావం ఏం పడలే కదా. కలి డైరెక్ట్ గా కలి దుర్యోధనుడిగా పుట్టాడు అనుకోండి, అది వేరే విషయము. పుట్టి ఇతని దగ్గరికి వచ్చాడు కాబట్టి ఎలా చెప్పడానికి కుదరదు. అలా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒకే రకంలో పుట్టినప్పటికీ కూడా భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు,
ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళే రకరకాలుగా ఉన్నప్పుడు మరి ఇది అలాగే కదండి. మరి వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉండాలి అన్నటువంటిది ఏం లేదు కదా. మరి ఇంకేమైనా ఉందేమో, మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి, మీకు ఏమైనా చదివింటే. అబ్బాయి నాకు తెలీదు అది. అంటే సేమ్ అంటే భారతంలో ఉండే అంటే రకరకాల స్టోరీస్ మనం లో అనుకునేటువంటి ఈ అంటే ఐదుగురికి ఉండే లక్షణాలన్నీ అక్కడ ఒకే వ్యక్తిలో వాళ్ళు చూపించారు. అది ఉండొచ్చు. అయితే కూడాను అలా ఉంది అని మనం అనుకున్నాము. మరి ఉందో, మరి ఇంకేదైనా లోపం ఉందో తెలియదు. మరి అది తెలియదు. అది మరి భీముడికి ఉన్నటువంటి పరాక్రమం అతనికి ఉందో లేదో మనకు తెలియదు. మరి ఉంది అర్జునుడికి అంటే దీంట్లో బుక్ లో చూస్తే ఉంది నిజంగా. అర్జునుడికి ఉన్నటువంటి ధనుర్విద్యా చాతుర్యం తనకు ఉందో లేదో తెలియదు. మరి దమయంతికి మరి ఉన్నటువంటి ధైర్యము మరి ద్రౌపదికి ఎంతవరకు ఉందో తెలియదు. ఇవన్నీ రకరకాలండి. అలా మనము ర్యాండమ్ గా కంపేర్ చేయడం కొద్దిగా కష్టమేమో కదా. దమయంతి, సావిత్రి అనుకోండి, సావిత్రితో మరి దమయంతిని ఎలా కంపేర్ చేయగలుగుతాము? కష్టం కదా. అలాంటివి ఆమె కొన్ని ఉండొచ్చు, అన్ని గుణగణాల్లో కొన్ని లేకపోవచ్చు. కూడా ఉంది అనుకున్నప్పటికీ కూడాను మరి భిన్నంగా ఉండేటువంటి అవకాశం తప్పేం లేదు కదా. అందులో భిన్నంగా ఉండడంలో తప్పేం లేదు కదా. కాబట్టి దాన్ని చెప్పడం కుదరదండి. దాన్ని అలా కంపేర్ చేయడానికి అంటే ఏదో మీరు సూక్ష్మాలు అన్నాయి కదా, అంటే భార్యను పణంగా పెట్టాడు, ఆయన భార్యను పణంగా పెట్టలేదు అన్నటువంటిది కామన్. అక్కడ మాత్రం అలాంటిది కంపేర్ చేయొచ్చు అంతేగాని ఇలాంటిది మరి ఆ గుణాలన్నీ ఈమెకు ఉంది కాబట్టి ఈమె ఎందుకు బయట ఉంది, ఆమె ఎందుకు ఉంది అనేదానికి చెప్పలేము. అందువల్ల వీళ్ళ దగ్గర ఉండి కూడా వీళ్ళు మరి 5 మంది దగ్గర ఉన్నప్పటికీ కూడా 5 మంది దూరంగా ఉన్నట్టే కదా. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కదా వాళ్ళు ఆమె దగ్గర ఉండేటువంటి వాళ్ళు కదా. అలా లెక్కేసుకోవచ్చు మనము. అలా ఏం చెప్పగలుగుతాం మనము? అది కూడా అంత దగ్గర ఉందనడానికి ఇవన్నీ కొద్దిగా అలాంటివి కంపారిజన్, అది కంపారిజబుల్ కాదేమో అనిపిస్తుంది నాకు, నా వరకు. మరి ఏం కావచ్చు, కాకపోవచ్చు. నా వరకు కంపేరబుల్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అండి. మరి మీరు ఎలా అనుకున్నా అనుకోవచ్చు దాన్ని అలా. అవునండి. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? లేదు అంటే ప్రార్థన చేసుకుందాము. నమస్తే సార్. ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్ లో 2 కథలు 2 యుగాలకి సంబంధించినవి కదా సార్. నల దమయంతుల కథ కలియుగ ప్రారంభంలో జరిగింది. ద్వాపర యుగంలో మహాభారత కథ జరిగింది. యుగ ధర్మాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. యుగానికి ధర్మాలు వ్యత్యాసం ఉన్నప్పుడు వ్యక్తుల యొక్క నడతలో ప్రవర్తనలో కూడా ధర్మాలు ఉన్నాయి. కాబట్టి నల చక్రవర్తి ఆ రకంగా ఉండడానికి అందుకనే మనకి మొట్టమొదట ప్రతిరోజు నిత్య పారాయణలో ఒక శ్లోకాన్ని కూడా ఇచ్చారు. ఏది కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అని. ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుకుంటుంటారో కలి ధర్మం అంటే ఆ చెడు బుద్ధులు భావనలు మనలో రాకుండా ఉండాలి అని. సో అటువంటి ధర్మాన్ని తీసుకుంటే ఈ 5గురికి నలుడికి పొంతనే లేదు, అది పోల్చుకోవడానికే లేదు. అదే అన్కంపేరబుల్ ఏమో, కంపేర్ చేయడానికి కుదరదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే యుగ ధర్మాలను ఇప్పుడు రాముడు నరుడుగానే వచ్చాడు, బట్ అది త్రేతాయుగం. ఆ యుగంలో ఆజానుబాహులై ఉన్నారు, ఒక్కొక్కడు 10 అడుగుల పైన ఉన్నారు. మరి ఈ యుగంలో లేము కదా. ఎంతో మంచి వాళ్ళైనా మహాత్ములుగా చెప్పబడ్డ వాళ్ళు కూడా రూపలావణ్యాల దగ్గర నుంచి, ధర్మాల దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి వ్యత్యాసం ఉన్నాయి. కాబట్టి యుగ ధర్మాలను బట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి ఆ విషయాన్ని మాట్లాడుకోవాలి సార్. ఉండొచ్చు. అందువల్ల దానికి ఈ కథకు ఆ కథకు మరి అలాంటి విషయంలో సంబంధం లేదు. అతను రాజుగా అతను భార్య పడంగా పెట్టాడా లేదా, ఇతను పెట్టాడా లేదా, అలాంటిది వచ్చినా కానీ అది పొంతన కుదరదు. అక్కడ యుగ ధర్మాన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అవునండి, నిజమే. అవును, నిజమేనండి, మంచిగా చెప్పారు. నిజమే. ఇద్దరు హ్యాండ్ చూడండి, వసంత గారు ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి తొందరగా. నేను వేణుగోపాల్ అండి. నమస్కారం అండి. కారణం నాగరాజు గురువు గారు చాలా బాగా చెప్పారు. చాలా సరళంగా చెప్తున్నారు మీరు, ఎవరికైనా అర్థమయ్యేలాగా. చాలా ధన్యవాదాలండి. ఒక చిన్న సందేహం ఏంటంటే, స్వర్గలోకం అలాంటివి ఉండకపోవచ్చు, వేదాంతం ప్రకారం అవి ఉండకపోవచ్చు అన్నారు. భగవద్గీత 9వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. వాటి అర్థం నాకు అర్థమైంది ఏంటంటే, మనం పితృదేవతల్ని పూజిస్తే పితృలోకాలకు వెళ్తాం, కొన్ని సుఖ సంతోషాలు
కావాలంటే స్వర్గలోకానికి వెళ్తాం. పుణ్యం మనం అనుభవించి మళ్ళీ భూలోకానికి వచ్చి మన కర్మ ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది అవును అని చెప్పేసి ఉందండి. అవును దాని ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే, మనకి ఈ పితృలోకాలు, స్వర్గలోకాలు ఇలాంటి లోకాలు ఉన్నాయి. మనం దేన్ని ఆశించి పూజ చేస్తామో దాని ప్రకారం మనం వెళ్తాం. అదే పరమాత్ముని పూజ చేస్తే పరమాత్మలోకి మోక్షాన్ని సాధించుకుంటాం అని అర్థమైందండి నాకు. అవును అది అవునండి. అదే అంటే ఇది అంటే వేదాంతంలో ఏం చెప్తారంటే అండి, మెయిన్ గా కర్మబంధం ఉన్నటువంటిది పుణ్యము కర్మబంధమే, పాపము కర్మబంధమే. పైలోకాలు లేవని కాదు, పైలోకానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఈ లోకంలో పుట్టాల్సి వస్తుంది కదా. మరి అవునండి, ఇంద్రద్యుమ్నుడి అది కథ వాస్తవం. తీసుకుంటే, ఈ ఇంద్రద్యుమ్నుడి కథ తీసుకున్నప్పటికీ కూడాను, యయాతి చరిత్ర తీసుకుంటే కూడాను మనకు అదే కనిపిస్తుంది. అవును ఏమిటంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, వెళ్ళడం లేదని కాదు, స్వర్గానికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ భూమి మీద పడిపోయారు. అవును భూమి మీద పడిపోయి మళ్ళీ ఇక్కడ కర్మ చేసి తర్వాత ఏ పుణ్యలోకమో పాపలోకమో దాన్ని బట్టి వాళ్ళకి సిద్ధిస్తుంది. అవును కాబట్టి శాశ్వతమైనటువంటి విషయం ఏమిటంటే మోక్షము. అవును మోక్షం కోసం మనిషి ప్రయత్నం చేయాలి, కానీ పుణ్యము కర్మబంధమే, పాపము కర్మబంధమే అని మెయిన్ గా ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ అవునండి, చెప్పేటువంటి అవును అవును. విషయం అది. సాంఖ్య శాస్త్రము, యోగ దర్శనం కూడా అవే చెప్తున్నాయండి. అవి చెప్తే రైట్ అవును అవును. ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా హయ్యర్ లోకం అంటే స్వర్గము అన్నటువంటిది మనం ఏదో మామూలుగా చిన్న హోటల్లో భోజనం చేసేటువంటి వాడు స్టార్ హోటల్లో భోజనం చేసినట్టుగా అంతే అలాగా ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన పుణ్యకర్మలు క్షీణించిన కొద్దీ మళ్ళీ మనం కర్మ మళ్ళీ బంధాన్ని అనుభవించడానికి భూమి మీద మళ్ళీ పుట్టాల్సిందే. కర్మను అనుభవించాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ ఇదే అవును. పెరగాల్సిందే కదా. అందువల్ల ఈ అందుకే జన్మ దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు అంటారు, ఒక్కడి అవునండి ముముక్షర్వై మునుక్షర్వై అంటారు. అవునండి మోక్షం అవునండి కోసమే మనం ప్రార్థించాలి అంటారు. అవునవును. జన్మ రాహిత్యం అన్నటువంటిది జరగదు కదా, జన్మ లేకుండా ఉన్నటువంటిది జరగదు కదా. అందువల్ల ఇలాంటివన్నీను కాదు, ఇలాంటి దానికోసం మీరు తాపత్రయపడద్దు. కాబట్టి నీవు హయ్యర్ లోకానికి ప్రయత్నం చేయి అని చెప్పేసి అవును. భగవద్గీత చెప్పేది. అందువల్ల త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవోర్జున చెప్పుకునేసి ఇలాంటి మీ లోకాల గురించి యామిమాం పుష్పితం వాచం ప్రవదంతి అవిపశ్యత వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన అని అక్కడ చెప్పుకుంటూ వస్తారు ఆయన. అంటే ఇవన్నీ ఫ్లవరీ లాంగ్వేజ్ యూజ్ చేసి అలాంటి కల్పించబడ్డాయి, అంతేగాని ఆ లోకాలన్నీ కల్పించబడ్డాయి. కాబట్టి దానికి అతీతంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పేది. పితృలోకానికి వెళ్ళడము, తర్వాత స్వర్గలోకానికి వెళ్ళడం అంటే అవి పర్మనెంట్ లోకాలు కాదు కదా, కాదు. అందువల్ల అలా వెళ్తారు అని చెప్పేసి. అంటే పుణ్యము పాపము అన్నటువంటిది ఒకటి కాన్సెప్ట్, లేకపోతే మామూలు జనాలు ఉండరు కదంటే. మన వేదాంతం ఒకటి చెప్పడానికి లేదు కదా. ధర్మం, సనాతన ధర్మం అలా ఉండాలంటే అన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్స్ కు చెప్పాలి కాబట్టి పుణ్యం పాపం అన్నటువంటిది. కానీ మనకు దానికి అతీతంగా వెళ్ళిపోవాలి, అది మోక్ష సాధన కోసం మనం ప్రయత్నం చేయాలి అన్నటువంటిది. అవును మన ధర్మార్థ కామ మోక్షములే కదా మనకు కావాల్సిన స్టెప్ అల్టిమేట్ బై గా. స్టెప్ ప్రాసెస్ అదంతా. అది లేనిదే అవును ఒకేసారి డైరెక్ట్ గా రీచ్ అవ్వాలి అంటే కష్టం, కాబట్టి ఈ ప్రొసీజర్స్ అన్ని చెప్పారేమో అవును మరి. అవును. మంచిగా ఉండి మనిషి మంచిగా ఉండాలి మెయిన్ గా ఉద్దేశము. అందుకోసము ఆ ఉద్దేశం కోసము ఇలా చేయి అని చెప్పుకుంటూ వచ్చేది. అలా చేస్తేనే ప్రజలు మంచి సుఖంగా సంతోషంగా ఉండలేరు కదా అని చెప్పేసి బేసిక్ గా వాళ్ళకు జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఉద్దేశం. అవును అవునండి అదే క్లారిఫై అయిందండి. చాలా థ్యాంక్స్ అండి. అవునండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? నమస్కారం అమ్మా. ఇది డాక్టర్ కరణం నాగరాజు నమస్కారం. గారికి నమస్తే సార్, నమస్కారం, చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ కి శ్రీధర్ గారు చెప్పండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనవరిలో ఉంటుందని ఎవరో బాబు గారు ఎవరో పెట్టారు, దాని గురించి తర్వాత పోస్ట్ చేయండి అమ్మా ప్లీజ్. థ్యాంక్ ఏదండి? నెక్స్ట్ యూ. క్లాస్ లో సార్, వాళ్ళు నెక్స్ట్ క్లాస్ లో అది పరీక్ష గురించి, అది మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి ఓకే అన్నది ఓకే కూడా సరే 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 మీకు సరే అన్ని సరే కూడా క్లాస్ లో వివరిస్తారు. సరే సరే సరేనండి సరే. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? లేదు అంటే ప్రార్థన చేసుకుందాం. అవునండి. ఝాన్సీ గారు ప్రార్థన చేస్తారా? ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలండి. మైథిలి గారు జనగణమన పాడవలసిందిగా కోరుతున్నాను. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ధన్యవాదాలండి. ఈరోజు నిన్న మనకి భారతం గురించి ఎలా చదవాలి, ఏంటి, ఏమేమి రచనలు ఉన్నాయి దీని మీద అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. మళ్ళీ వచ్చే క్లాస్ లో ఇంకొక టాపిక్ తో మనం కలుసుకుందాము. స్వస్తి.